కెమెరా అందరికీ ఉంటుంది. కానీ క్షణాన్ని చరిత్రగా చూపే శక్తి కొంతమందికి ఉంటుంది. హిస్ నన్ అదర్ దెన్ డి. రవీందర్ రెడ్డి. ముందు నుంచి కూడా ఐ హావ్ ఎ ఫియర్లెస్ మ్యాన్. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. నేనేంటంటే ఎట్లాంటోనైనా వంగబెడతాను. చార్మినార్ ఫోటోగ్రఫీ పానోరమా షాట్లో చూసినప్పుడు అది 50 లక్షలు అని చెప్పి ఒక మాట అన్నారు. వెంటనే సార్ ఆ చార్మినార్ ఫోటో నా కెరీర్లోనే అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్. అది జేఎన్టీయూలో మీకు ఇంకొక రిలేషన్ కూడా ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా జాగృతిలో పనిచేసినాం ఒక 1 year పైన. ఈ ఫోటోగ్రఫీకి ఆ పొలిటీషియన్స్కి ఎట్లా కనెక్ట్ అయ్యింది? బీయింగ్ జర్నలిస్ట్ వాళ్ళతోటి ఒక అవినాభావ సంబంధం. తెలివైన పొలిటీషియన్స్ వాళ్ళు ఎట్లా ఒక ఫోటోగ్రాఫర్ని యూజ్ చేసుకోవాలి. ఒక రామారావు గారు, కేసీఆర్ గారు, ఒక రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ చరిష్మా వేరు. ఒక టఫ్ సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసింది అండ్ ఇట్ విల్ బీ బాబ్రీ మసీద్ డిమాలిషన్, బషీర్బాగ్ ఫైరింగ్ కావచ్చు, ఓల్డ్ సిటీలో రాయిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరీ డేంజరస్. ఈ బేసిక్ ఏంటంటే ఈ పుస్తకం ఏదో మాట్లాడుతోంది. నరేంద్ర మోడీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఫస్ట్ మీటింగ్ ఈ ఆల్బమ్ నేను ఆయన పోయే రోజు హైదరాబాద్ ఈజ్ వెరీ హ్యాపీ. మీరు వైఎస్ఆర్ గురించి చెప్తున్నప్పుడు ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా మీరు అన్నప్పుడు వెంటనే ఆయనకున్న గొప్పతనం ఏంటంటే నేనున్నా నీకు అనే ఒక భరోసా. రాజశేఖర రెడ్డి గారు అది గ్రేటెస్ట్, ఏదైనా చూసుకుంటాడు అనే ఒక దీన్ని అమిత్ షా గారిని రెగ్యులర్గా చూస్తుంటాం, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటాం. అమిత్ షా గారు ఏంటంటే సార్ స్మైల్ అనగానే నో రవీందర్ ఐఎమ్ ఏ సీరియస్ మ్యాన్ అన్నాడు. నేను ఆయనతోటి సార్ యు ఆర్ ఏ సీరియస్ మ్యాన్ ఫర్ ద పార్టీ నాట్ ఫర్ ద పీపుల్ అని నేను నవ్వుకుంటాను. నేను అనగానే ఆయన వచ్చారు అని. పవన్ కళ్యాణ్, చిరంజీవి, మెగా ఫ్యామిలీ అంతా ఎట్లా సార్ మెగా ఫ్యామిలీతో మీ అసోసియేట్? వీక్ మ్యాగజైన్లో దాని కవర్ పిక్చర్కి అప్పుడు బిగ్గర్ దాన్ బచన్ అని చెప్పేసి ఒక ఫేమస్ పిక్చరు. నా కెరీర్లో కూడా ఒక ఇంపార్టెంట్ పోర్ట్రేట్ అది. అమిత్ షా సాధారణంగా ఆయన ఎవరిని పొగిడినట్టు అంతగా కనిపించదు, కానీ ఒక్కసారి మిమ్మల్ని గోవా ముఖ్యమంత్రి నన్ను ఇద్దరు గొప్పగా పోగిడారు. ఒకరు అద్వానీ గారు, అమిత్ షా గారు. గోవా చీఫ్ మినిస్టర్ గారు కూర్చొని ఉండే ఇంట్రడ్యూస్ చేసి అరే హైదరాబాద్ కా ఫోటోగ్రాఫర్ భోజ్. అద్వానీ గారు ఆయన ఏమన్నట్టు తెలుసా నాతోటి, మేరా జిందగీ మే ఐసా. రవి సార్ ఆయనకి మీకు మధ్య ఉన్న ఆ ర్యాపో. రవి నేను చూసిన నా మొత్తం కెరీర్ లోపల వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, అంటే దేర్ ఇస్ నో థాట్ అబౌట్ ఇట్. కెమెరా అందరికీ ఉంటుంది, కానీ క్షణాన్ని చరిత్రగా చూపే శక్తి లేకపోతే చూపే కోణం కొంతమందికి ఉంటుంది. ప్రపంచం చూసే దృశ్యాలను కాదు, ప్రపంచం చూడని కోణాన్ని తన లెన్స్లో చూపించారు ఆయన. ఒక్క మాటతో నవ్వించగలరు, ఒక్క మాటతో కన్నీళ్ళు తెప్పించగలరు, అండ్ ఒకే ఒక్క ఫోటోతో, మాట అంటే ఫోటో అనుకోండి ఇక్కడ, అండ్ ఒకే ఒక్క ఫోటోతో ప్రపంచాన్ని సమాజాన్ని ఆలోచింపజేయగలరు. వేల మాటలు చెప్పలేని కథను ఒక క్లిప్తో చెప్పిన సందర్భాలు ఎన్నో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాలం గడిచిపోయినా ఆయన తీసిన ఫోటోలు మాత్రం చరిత్రలో సుస్థిరమనే చెప్పుకోవాలి. ఇంకా మాట్లాడుకుంటే ఈ లైట్, షాడో, ఎమోషన్, టైమింగ్, ఈ 4 అక్షరాలను భుజాన్ని ఎత్తుకొని ఇంతవరకు ఫోటోగ్రఫీలో దూసుకు వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి హిస్ నన్ అదర్ దెన్ డి. రవీందర్ రెడ్డి, అవర్ వెరీ ఓన్ ప్రౌడ్ సీనియర్ ఫోటోగ్రాఫర్. ఈరోజు సాధారణంగా ఫోటోగ్రాఫర్ అందంటే మన చెప్పలేరు. సీనియర్ ఫోటోగ్రాఫర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అండ్ అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇలాంటి విషయాలు అంటే సినీ ఇండస్ట్రీతో ఆయనకి సంబంధం ఉంది, వాళ్ళతో పనిచేశారు, పొలిటీషియన్స్తో పనిచేశారు, అండ్ వాట్ నాట్ చాలా ఉన్నాయి. సో ఆలస్యం చేయకుండా లెట్ మీ ఇంట్రడ్యూస్ హిమ్. రవీందర్ రెడ్డి గారు, నమస్తే అండ్ వెల్కమ్ టు RTV సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. రవీందర్ రెడ్డి గారు, నేను మీ కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు మనిషికి డబ్బుకి చాలా సంబంధం, అండ్ అలాంటిది నాకు అనిపించింది ఒకటి, చార్మినార్ ఫోటోగ్రఫీ పానోరమా షాట్లో చూసినప్పుడు అది 50 లక్షలు అని చెప్పి ఒక మాట అన్నారు. వెంటనే నేను స్టన్ అయ్యి అలా ఆగాను. సో లెట్ మీ స్టార్ట్ విత్ దట్. ఒక ఫోటోగ్రఫీకి 50 లక్షలు ఏంటి సార్? అది అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను. సార్ ఆ చార్మినార్ ఫోటో నా కెరీర్లోనే అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్. అది
బేసికల్గా ఆ పిక్చర్ ఏంటంటే గిగా పెనరమా అనే ఒక టెక్నిక్ తోటి హ్మ్. నేను ఆ పిక్చర్ తీశాను. ఆ పిక్చరు అది ఎర్త్ ప్లాటినం అని ఒక గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అయిన ఒక మన అట్లాస్‌లో ప్రింట్ అయిందది. ఓకే. ఇది ఆస్ట్రేలియన్ కంపెనీ ఇది. హ్మ్. ప్రింట్ చేశారు వాళ్ళు దాన్ని. ఆ అట్లాస్ సైజు 6/9 ఫీట్ అది. ఓహ్! ఏది అట్లాస్ సైజు. అట్లా ఆ! సైజ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బుక్స్ ఆఫ్ వరల్డ్ దట్ టైమ్. అది ఆ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఉండే. హ్మ్. అందులో నా చార్మినార్ ఫోటో ఏషియాకి ముఖ చిత్రము వాహ్! అందులో. ఆహ్, ఏదైతే అట్లాస్ ఉందో ఒక కాపీ హ్మ్. ఏదైతే ఒక జస్ట్ వన్ సింగిల్ కాపీ కాస్ట్ 50,00,000 ఒక సింగిల్ అట్లాస్. కాపీ. 50,00,000 వాహ్! ఓన్లీ బ్రిటిష్ లైబ్రరీ, లేకపోతే ఎక్కడో సౌదీలో లైబ్రరీసు అట్లాంటి ప్లేసెస్‌లోనే అది ఉంది. హ్మ్. అది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్. ఈవెన్ యాస్ ఎ పిక్చర్ ఆల్సో హ్మ్. ఆ ఫోటో తీయడానికి గూడా నేనేంటంటే, ఇది బరాక్ ఒబామా స్వేరింగ్ సెరమనీ అప్పుడు ఒక పిక్చర్ ఫేమస్ అయింది. ఓకే. ఆ టెక్నిక్ పేరు ఏది గిగా పెనరమా అనే టెక్నిక్ తోటి అది ఫేమస్ అయింది. హ్మ్. ఆ గిగా పెనరమా టెక్నిక్ తోటి నేను ఆహ్, ఈ ఈ పిక్చర్ తీశాననమాట. హ్మ్. అప్పుడు నేను ఇండియాలో నేనే దాన్ని పాపులర్ అయిపోయి, నేను అట్లా చాలా పిక్చర్స్ నాయి ఫేమస్ పిక్చర్స్ ఉన్నాయి. ఇది గిగా పెనరమా పిక్చర్స్. హ్మ్. అట్లా ఈ పిక్చర్ అందులో చార్మినార్ వన్ ఆఫ్ ద ఫేమస్ పిక్చర్స్ అనమాట. హ్మ్. మోర్ దాన్ ఒక 500 పిక్చర్స్ అప్రాక్సిమేట్‌గా తీసి వాటన్నిటిని గూడా స్టిచ్ జేసి ఆ స్టిచ్ జేసిన గిగాబైట్స్‌లో ఉన్న ఫోటోగ్రాఫే దట్ గిగా పానోరమా. అందుకని అంత పెద్ద ప్రింట్ అది ప్రింట్ కాగలిగింది. వాహ్! ఎందుకంటే ఇవాళ ఒక ఎంబీలలోనో దీంట్లలో ఇవాళ మేము ఒక ఎంత హై రిజల్యూషన్ కెమెరా వాడినా గూడా రా ఫైల్స్ తీసినా గూడా హ్మ్. ఒక 50 ఎంబీ అంతకంటే రావు ఇవాళ ఉన్న సో కాల్డ్ కెమెరాస్‌లో. బట్ అది గిగాబైట్స్‌లో వస్తది. ఈవెన్ ఇంక్లూడింగ్ స్మాల్ కెమెరాతో తీసినా గూడా అందులో గిగాబైట్స్‌లో ఎందుకంటే అన్ని పిక్చర్స్‌ని మేము క్లబ్ చేస్తాం కాబట్టి. హ్మ్. హ్మ్. అట్లా హ్మ్. అట్లా అది నా కెరీర్‌లో ఒక ఇంపార్టెంట్ మైల్‌స్టోన్. ఒక ఫోటోగ్రాఫర్‌గా అంటే అంత ఆ లెవెల్‌కి వెళ్ళాలంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఫోటోగ్రాఫరా? నేనా? అవసరమా? ఈ క్వెషన్స్ సెల్ఫ్‌గా వస్తూ ఉంటాయి. అండ్ సమాజం నుంచి వస్తూ ఉంటాయి. అండ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇంట్లో ఒప్పుకున్నారా ఫస్ట్‌ది? అంటే ఫోటోగ్రాఫర్ అవుతానంటే? లేదు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. ఆ! ఇప్పుడు ఏ ఇంట్లో అయినా గూడా వాడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అంటే ఏందంటే, యంగ్‌స్టరు ఒక డాక్టర్ గావాలో, ఇంజినీర్ గావాలో, ఎస్పెషల్లీ ఈ తెలంగాణ లోపట సో కాల్డ్ అందులో మాది గూడా ఒక మిడిల్ క్లాసు ఫ్యామిలీ. మా ఫాదర్ ఇంజినీరు. హ్మ్. చదువుకున్న ఇదే అగ్రికల్చరల్ బ్యాక్‌గ్రౌండ్. బట్ స్టిల్ మా ఫాదర్ ఇరిగేషన్‌లో ఇంజినీర్ ఉండే. అట్లా అయినా గూడా వాళ్ళేంటంటే ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్టే కానీ భయం నేనొక ఎక్కడో. ఫోటోగ్రాఫర్ అయితా అంటే వాళ్ళు ఏ రోజు గూడా ఇష్టపడలేదు. లాస్ట్‌కొచ్చేసరికి ఏమన్నానంటే ఏదో విధంగా అవాయిడ్ జేయడానికి నో, నో నువ్వు పీజీ జెయి. హ్మ్. నువ్వు పీజీ జేస్తే అప్పుడు నో ప్రాబ్లమ్ తర్వాత ఫోటోగ్రఫీ జేసుకో అని అన్నప్పుడు నేనేంటంటే మధ్యప్రదేశ్‌లో అప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేద్దామని బోయి హ్మ్. మధ్యప్రదేశ్‌లో ఎంఏ ఇంగ్లీష్ కలర్‌ఫుల్‌గా ఉండే క్లాసు. ఓహ్! అందుకని ఐ జాయిన్డ్ ఎంఏ ఇంగ్లీష్‌లో నేను జాయిన్ అయినా నేను. ఆ! అనుకోకుండా నా అదృష్టం ఏందంటే, ఆ విక్రమ్ యూనివర్సిటీ లోపట ఏది మన మా ప్రొఫెసర్ ఎల్ఎస్ శర్మ, ఇంకొక శర్మ మా వైస్ ఛాన్సలరు హ్మ్. వాళ్ళిద్దరు గూడా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ వాళ్ళకి. యూ హ్మ్. డోంట్ బిలీవ్ మా వైస్ ఛాన్సలర్ గూడా నా హాస్టల్ రూమ్‌కొచ్చి నేను తయారు చేసిన నా ఎన్‌లార్జరు, నా ప్రింటింగు హుహు. అయన్నీ చూసెళ్ళాడన్నట్టు. అప్పుడు ఓహ్! ఆ ప్రొఫెసరు మా ఫాదర్‌కి ఒక లెటర్ రాసాడు. హ్మ్. ఏంటి మీ కొడుకు ఇంగ్లీష్ వీడికి రాదు. ఇంగ్లీష్‌లో వీడు ఏం చెయ్యలేడు. వీడిలో ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. వీడిని ఫోటోగ్రాఫర్‌గా వృత్తిని ఎంచుకోమని చెప్పండి. అప్పుడు జీవితంలో వీడు పైకొస్తాడు హ్మ్. అని చెప్పి మా ఫాదర్‌కి మా శర్మ గారు ఒక లెటర్ రాసిండు. హ్మ్. అట్లా మా ఫాదరు అప్పుడు అరే! హి థాట్ దట్ వీడు ఫోటోగ్రఫీ చేయొచ్చు అని. దాని తర్వాత నేను ఇక్కడ ఇది జేఎన్‌టీయూలో ఎగ్జామ్ రాశాను. పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో గూడా రాశాను. అప్పుడు నాకు సీట్ రాలేదక్కడ. ఇక్కడ జేఎన్‌టీయూలో నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకిక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేనట్లా ఫోటోగ్రాఫర్‌నయ్యాను. బట్ జేఎన్‌టీయూలో మీకు ఇంకొక రిలేషన్ కూడా ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు. కెన్ వి నో దట్ స్టోరీ సార్? అవునండి. ఇవాళ సీ మాతో ఎగ్జామ్ అంటే ఇవాళ హ్మ్. మేమేందంటే నేను, రేవంత్ రెడ్డి గారు,
తర్వాత ఇంకొక ఆయన సూర్యచంద్రారెడ్డి సూరి అని మేమందరం కూడా జాగృతిలో పనిచేసినాం ఒక 1 year పైన. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆ తర్వాత ఆయన లేఅవుట్ ఆర్టిస్ట్ కూడా వర్క్ చేశాడు అందులో ఎక్కడ జాగృతి పేపర్లో. అట్లా ఆయన కూడా మన ఫైన్ ఆర్ట్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఆయన కూడా మాతోటి 2 times ఏది ఎగ్జామ్ రాసిండు ఇక్కడ జేఎన్టీ లోపల అప్లైడ్ ఆర్ట్ చేద్దామని చెప్పేసి. ఓకే. బట్ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి నేను ఫోటోగ్రాఫర్ అయినా. ఇలా రేవంత్ రెడ్డి గారు సీట్ రాలేదు. బట్ ఇలా ఆయన అంబిషన్ తోటి ముఖ్యమంత్రిగా కలిగిండ్రు. ఇది వెరీ అంబిషియస్ మ్యాన్. ఓకే. అప్పుడే అంబిషన్స్ ఎలా ఉంటాయి అంటే మీరు సీట్ వచ్చింది, మీరు ఫోటోగ్రాఫర్ అయ్యారు. ఎనీ కాన్వర్సేషన్ అప్పుడు మీ ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్? డెఫినెట్లీ అండి. వన్ థింగ్ అంటే ఆయన లైఫ్ లో ఆయనకి చాలా క్లారిటీ ఆఫ్ థాట్. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏది గుడ్, ఏది బ్యాడ్. ఆ తర్వాత అట్లా లైఫ్ లో ఏది ఆయనకి చాలా క్లారిటీ ఉంది ఆయనకి. ఈవెన్ నాతోటి ఒట్టిగా నవ్వుకుంటా అనేటోడు అప్పుడప్పుడు. రవీందర్ లైఫ్ లో పైకి రావాలంటే పొలిటికల్ గానే ఏది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అట్లా కూడా ఏది ఈ కామెంటెడ్ వెరీ లాంగ్ టైం అది. అంటే ఎనీ కాంటెక్స్ట్ అంటే పెళ్లి చేసుకోవాలని ఆయన మాట అనిపించినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎనీ కాంటెక్స్ట్ ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా అట్లనే ఇవాళ చేసుకున్నాడు. అట్లా చాలా మంది కూడా ఇది అదొక ప్లాట్ఫామ్ ఉంటది. అట్లా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతారు. అట్లా ఎన్నో ఇది ఉంటది. అట్లా ఈజ్ ఆయనకంటే ఈవెన్ తెలుగుదేశం తర్వాత ఎందులోకి పోవాలి అన్నప్పుడు కూడా ఆయనకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండే ఆయనకి. ఏది బీజేపీలోకి పోవాలా లేకపోతే కాంగ్రెస్లోకి పోవాలా. అంటే కాంగ్రెస్లోకి పోతే షార్ట్ టైం ఐ క్యాన్ బికమ్ నెంబర్ 1. బీజేపీలోకి పోతే నేను ఎన్నడూ కూడా 2 no 3 no బట్ ఐ నెవర్ క్యాన్ బికమ్ నెంబర్ 1 అని. అట్లా అంటే లైక్ సీ దట్ వెరీ ఇంట్రెస్టింగ్. వెరీ ఈవెన్ యూ డోంట్ బిలీవ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవాళ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ కూడా మాకు బ్యాచ్మేట్. మాకు మోహన్ యాదవ్ ఎట్లా అంటే ఏంటంటే నేను అక్కడ జనరల్ సెక్రటరీ ఉండే ఏది విక్రమ్ యూనివర్సిటీలో. అప్పుడు అక్కడ డిగ్రీ కాలేజ్లో ప్రెసిడెంట్ ఉండే మోహన్ యాదవ్. అట్లా నాకు పెద్ద పరిచయం లేదు ఆయనతోటి. బట్ మా కాంటెంపరీ మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆ టైంలో రెగ్యులర్గా హాస్టల్కి వస్తుండే. బట్ ఈ ఫోటోగ్రఫీకి ఆ పొలిటీషియన్స్కి ఎట్లా కనెక్ట్ అయ్యింది? ఎందుకు మీరు ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్ లైక్ అంటే బీయింగ్ జర్నలిస్ట్ మాకేంటంటే ఎప్పుడైనా కూడా ఏది ఫోటోగా వాళ్ళతోటి ఒక అవినాభావ సంబంధం. ఇవాళ చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఏంటంటే తెలివైన పొలిటీషియన్స్. వాళ్ళు ఎట్లా ఒక ఫోటోగ్రాఫర్ని యూజ్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫర్ ఏ విధంగా ఒక మనిషిని ఏది పోర్ట్రేట్ చేయగలరు. ఇవాళ ఎన్ని మాట్లాడినా కూడా ఒక పోర్ట్రేట్, ఒక స్ట్రాంగ్ పోర్ట్రేట్. ఇవాళ విన్స్టన్ చర్చిల్ పోర్ట్రేట్ ఉంది అంటున్నా. ఇట్లా సీరియస్గా చూస్తూ వాడు యూసుఫ్ కార్ష్ అని ఒక పెద్ద ఫోటోగ్రాఫరు. అది ఆ పిక్చర్ అన్ని రెడీ చేసి ఆయన దగ్గర నుంచి సిగార్ గుంజుకుంటాడు. గుంజుకొని ఆ పిక్చర్ క్లిక్ చేస్తాడు. అట్లా అంటే లైక్ సీ ఇవాళ అది ఎంత ఇంపార్టెంట్ పిక్చరు. అట్లా ఒక పోర్ట్రేటు, ఒక ఇంపార్టెంట్ పోర్ట్రేట్ అంటే ఒక మనిషిని ప్రొజెక్ట్. అట్లా నా లైఫ్లో నాకు ఒక అదృష్టం. సి బేసికల్గా ఐఎమ్ లక్కీ మ్యాన్ లో లైక్ సి. ఎట్లా లక్కీ అంటే ఏంటంటే నేను ఏం చేసినా కూడా అట్లా లక్ నాకు నా ప్యాషన్ అట్లా నాకు సహకరించింది. లక్ కూడా అట్లా నాకు సహకరించింది. అట్లా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి పోర్ట్రేటు. ఈవెన్ ఎన్టీఆర్ గారిది ఏది ఇట్లా ఒక ఫోటో ఉంది కదా, అది నేను తీసింది. అది ఏది ఇప్పుడు ఆ స్టాచ్యూలకు పెట్టింది. అవునవును, అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది అది ఏంటంటే అప్పుడు ఈ జనతా కలర్ ల్యాబ్ వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్ గా దే ఆర్ అఫీషియల్ ఫోటోగ్రాఫర్స్. అప్పుడు ఏంటంటే ఏది ఎన్టీఆర్ గారి ఫోటో తీయాలి అని అప్పుడు ఒక స్కల్ప్టర్ ఏలూరు నుంచి వచ్చాడు. అది ఆ ఏలూరులో ఒక ఫేమస్ స్కల్ప్టర్ ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను నేను. అప్పుడు ఏంటంటే వాళ్ళు అప్పుడు మన రంగారావు గారు జనతా కలర్ ల్యాబ్ వాళ్ళ అల్లుడు, ఆయన నన్ను సజెస్ట్ చేశాడు వీడు రవీందర్ అయితే హీ కెన్ హ్యాండిల్ అని చెప్పి. అట్లా నేను రామారావు గారు ఫోటోలు తీయడానికి రామారావు గారి ఇంటికి పోయినప్పుడు ముందు ఇది ఎక్కడ తీయాలి ఏం తీయాలి అనగానే ఆయన అప్పుడే బయటకు వచ్చి మాకు చెప్పిండు, బ్రదర్ ఎక్కడ మొలలు కొట్టొద్దు అని చెప్పేసి, గోడలకు మొలలు కొట్టొద్దు అని చెప్పి. అట్లా ఇమీడియట్గా లేదు సార్ ఎక్కడ ఏమి, ఎందుకంటే వీళ్ళకి ఫోటోగ్రాఫర్లకు అలవాటు ఎక్కడ పోతే అక్కడ దాన్ని నాశనం చేయడం అనేది. ఏదైనా అప్పుడు ఒక రెండు స్టాండ్లు తయారు చేసుకొని అవన్నీ పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే ఆయనది ఇప్పుడు ఇవాళ సారీ టు ఇంటరప్ట్ సార్, ఈ డిడ్ ఇట్ స్కేరీ అంటే అప్పుడే ఆయన హీరోగా మంచి ఎలివేషన్ ఉన్నారు అండ్ టర్న్ ఇంటూ పొలిటీషియన్. సో ఆ టైంలో ఆయన భయం నాకు తెలుసు మీరు లేదు, బట్ అంటే బేసికల్ గా ఇప్పుడు నేను ఎంతో మందితో ఆల్రెడీ పొలిటికల్ గా తిరిగి ఉన్నాను కాబట్టి అందులో నాకు ముందు నుంచి కూడా ఐ హావ్ ఎ ఫియర్లెస్ మ్యాన్.
ఓ ఇలా నాకు అదొక అడ్వాంటేజ్ ఏంటంటే మేబీ వరంగల్ బ్రాట్ అండ్ బాటప్ కావచ్చు. ఏదైనా దూకుడు ఉంటుండే ప్రతిదానికి గూడా. అట్లా అది గూడా ఏదైనా ధైర్యంగా నేను చెప్పగలిగేటోడిని. హ్మ్. ఈవెన్ క్లాస్‌లో గూడా తన్నులు ఎక్కువ తినేటోడిని. అందు గురించి అట్లా గూడా నాకు ధైర్యం ఎక్కువ. ఓ అది అయితే ఏంటంటే రామారావు గారు ఆయన ఆయన చరిష్మానే వేరండి. ఎన్ని చెప్పినా గూడా. హ్మ్. ఒక రామారావు గారు, ఒక రాజశేఖర్ రెడ్డి వాళ్ళ చరిష్మా వేరు. అంటే వాళ్ళ దగ్గరున్నప్పుడు వాళ్ళ సాన్నిధ్యం యూ రియల్లీ లవ్ ఇట్. అందులో ఈవెన్ ఒక ఫోటోగ్రాఫర్ గూడా ఏంటంటే బేసిక్‌గా హ్మ్. హి హాస్ టు క్యారీ లాట్ ఆఫ్ ఎనర్జీ. ట్రూ. ఇయాల ఫోటోగ్రాఫర్ అనేటోడు ఏదో పోయి కెమెరా పట్టుకొని పోతే కుదరదది. వాడు ఒక ఎనర్జీ క్యారీ చేయాలి. అందులో రామారావు గారు ఏంటంటే చూడంగానే అంటే వెదర్ వీడు చేయగలడా? వీడు తీయలేడా? వీడి హుహు. కాంటెంట్ ఉన్నోడా? లేదా? అనేది ఆయనకు అర్థమైపోద్ది. అందులో మా లైటింగ్ సెటప్ నా ఇది ద వే ఐ యామ్ హ్యాండ్లింగ్ అయన్నీ గూడా. హ్మ్. ఆయన ఏది ఒక చిన్న ఇది గూడా చెప్పలేదు. చాలా సార్లు ఏంటంటే ఆయన ఏదైనా ఫోటోగ్రాఫర్‌కి చాలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. మాకు ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ తీయలేదు. ఏది మొత్తం అయిన తర్వాత కూడా ఈజ్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత అందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హ్మ్. యూజువల్‌గా ఒక మనిషి ఇవాళ ఏంటిది స్కానింగ్ వచ్చింది. 3డీ స్కానింగ్‌లో ఒక మనిషి 3 అంటే కంప్లీట్ 360 డిగ్రీస్‌లో స్కాన్ చేసేసి ఆ కాలిక్యులేషన్స్ ప్రకారంగా మీరు స్కల్ప్చర్ చేయగలరు. హ్మ్. ఆర్ హ్మ్. ఈవెన్ 3డీ ప్రింటే వచ్చేస్తది. అప్పట్లో అట్లా గాదు. ఇప్పుడు మీరు చూడండి ఒక ఎన్టీఆర్ గారి స్టాచ్యూ ఒక్కటే మీకు బాగుంటది. ఏది ఇట్లా పెట్టి. అప్పుడు ఏం చేసాడు ఆ స్కల్ప్టరు ఒక రౌండ్ ప్లేట్ ఒకటి తయారు చేసుకొచ్చాడు. హ్మ్. ఆ రౌండ్ ప్లేట్ మీద మేము రామారావు గారిని నిలబెట్టి, రామారావు గారు ఇట్లా ఉంటే దాన్ని గుండ్రగా తిప్పుకుంటా ఫస్ట్ స్టార్టు 45 డిగ్రీస్, 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ అట్లా కంప్లీట్ గుండ్రగా మేము పిక్చర్స్ తీసామన్నమాట మేము. ఓకే. సో ఏది అప్ అట్లా అయితే హ్మ్. అది ఎందుకంటే ఆ స్కల్ప్టర్ ఐడియా అది దట్స్ నాట్ మై ఐడియా. హ్మ్. హ్మ్. స్కల్ప్టర్ ఐడియా. అట్లా ఓన్లీ షూటింగ్ పార్ట్ ఏందంటే లైటింగ్ ఎట్లా బాగుంటది అనేది అది నేను అట్లా ప్రాపర్‌గా చేసినాను. హ్మ్. అదొక సక్సెస్‌ఫుల్ ఇది. తర్వాత హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారిది గూడా సక్సెస్‌ఫుల్ పోర్ట్రెయిట్ నేను తీసిందే. తర్వాత ఈవెన్ యూ డోంట్ బిలీవ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన కేసీఆర్ గారిది. ఆహా! ఓకే. యాహ్! ఈవెన్ కేసీఆర్ గారిది హ్మ్. హ్మ్. నా జీవితంలో నేను పైసలిచ్చి తీసిన ఫోటో ఒకటే ఒకటి. మీరు పైసలిచ్చి. నేను ఉల్టా పైసలిచ్చి ఓకే. నేను ఇంట్రెస్టింగ్. రూ. 10,000 చెక్ ఎవరికి హ్మ్. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి ఇది ఇచ్చి నేను ఆయన ఫోటోలు తీసినా నేను. అంటే ఆ రోజు అప్పట్లో ఏందంటే మాకు బీయింగ్ ఎ యంగ్‌స్టర్, బీయింగ్ ఎ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలంగాణ హ్మ్. నాకొక అరే! తెలంగాణ రేపొద్దున ఈ క్యాండిడేట్ తీసుకురాగలడు అనే ఓహ్! ఒక ఇదుండే. అట్లా అనుకోకుండా సత్యనారాయణ రెడ్డి అని ఓ లాయర్ సాబు మా ఫ్రెండోళ్ళ బ్రదరు. హ్మ్. హి ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. హ్మ్. ఆయన ఈజ్ అప్పుడు స్టార్టింగ్ మెంబర్స్‌లో ఆయనొకడు. ఓకే. ఇక్కడ మా రాజ్‌భవన్ రోడ్‌లో హ్మ్. మన ఇప్పుడు తెలంగాణ టుడే ఉన్నారు గదా! వాళ్ళ ఆఫీస్ లోపట అక్కడ ఫోటోలు తీయడానికి మేము ఆడికి పోయినాము. హ్మ్. పోయినప్పుడు అప్పుడు నాకు అప్పటికప్పుడే ఎందుకో పోతున్నాం అనంగానే నేను ఒక చెక్ రాసుకొని హ్మ్. అంటే ఆ టైంలో నేను అప్పుడు యంగ్‌స్టర్‌ని. హ్మ్. దిస్ ఈజ్ ఇన్ 2001లో. నాకు 2001 10,000 అనేది నాకప్పుడు ఏందంటే, నా ఆఫీస్ ఇప్పుడు ఎక్కడైతే నేను కూర్చున్నానో నా ఆఫీసు 4,500 నా ఆఫీసు ఏది కాస్ట్ రెంటలు. హ్మ్. నాకు ఇంకొక 5,000 ఉంటే చాలు నాకు హ్మ్. తిరగడానికి. దట్స్ హ్మ్. ఇట్. హ్మ్. అంటే అట్లాంటి టైంలోనే నేను నా దగ్గర ఉన్న 10,000 నేను ఇచ్చినాను. ఓకే. అయితే ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే యూజువల్‌గా ఆ! మేము ఒక మనిషి పోర్ట్రెయిట్ తీస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే గుర్తు చేస్తామనమాట. ఏదో ఒక ఆయన క్లోజ్ ఉన్న ఆయనని పక్కనుంటే బెటరు అనేది గుర్తు చేసినప్పుడు అట్లా అక్కడ ఎవరో ఉంటే వాళ్ళని పిలిచి ఉండమంటే కూడా ఆయన మన కేసీఆర్ గారు హ్మ్. ఎవరు అవసరం లేదు అన్నప్పుడు నేను హ్మ్. చంద్రబాబు నాయుడుని గుర్తు చేసిన ఆయనకి. ఓహ్! ఓహ్! గుర్తు చేసినప్పుడు ఆయన ఒక నవ్వు నవ్విండన్నట్టు. ఆ! అంటే అది అది అప్పటికి ఇంకా అది. పర్సనల్ ర్యాపో ఆ నవ్వుతున్న హ్మ్. ఫోటోనే ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ పిక్చర్. ఇప్పటికొక స్మైలింగ్ ఫేస్‌తో స్మైలింగ్ ఫేస్‌తో ఉన్న ఆ! ఫోటో. అదే హైలీ యూజ్డ్. వాళ్ళు హ్మ్. ఏదంటే ఇయాల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకే ఆయన పోర్ట్రెయిట్ హ్మ్. ఒక ఏది ముఖ చిత్రంగా అట్లా వాడుకున్నారు దాన్ని. ఓకే. ఇప్పుడు ఇవాళ గూడా వాళ్ళ ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో. హుహు. ఈవెన్ కేటీఆర్ గారి ఆఫీస్‌లో గూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటో. అయన్నుంటాయి. అట్లా. 2001 నుంచి తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్‌ని చూసారు. వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ అప్పుడు ఇంటరాక్షన్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి?
కేసీఆర్ని అప్పుడు ఇప్పుడు మీరు చూసారు, అంటే తెలంగాణ రాకముందు చూసారు, వచ్చిన తర్వాత చూసారు. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే లైక్ బీయింగ్ ఏ ఫోటోగ్రాఫర్ నా లిమిటేషన్స్ నాకుంటాయి. నాకు అట్లా ఏదైనా కానీ లైక్ ఎలా ఆయన కంట్రిబ్యూషన్ని అది ఎవరు కూడా కాదనలేరు. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఏది నా పర్స్పెక్టివ్లో ఒక జర్నలిస్ట్ పర్స్పెక్టివ్లో దాన్ని నిలబెట్టుకోలేకపోయినరు. బట్ యూ నెవర్ నో ఇట్. మళ్ళీ కమింగ్ ఎలక్షన్స్లో దే మైట్ కమ్ బ్యాక్. ఓకే. సెట్ బ్యాక్స్ అనేటివి ఎప్పుడు ఉంటాయి. ఈవెన్ పాలిటిక్స్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే అన్ప్రిడిక్టబుల్. ట్రూ. నువ్వు ఎప్పుడు కూడా ఏది చెప్పలేరు మీరు. ఇంకోటి కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే ఇవాళ ఏదో ఊహించుకుంటాం మనం. అంటే మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అసలు తెలంగాణ వస్తుందని? ఇవాళ రాజశేఖర రెడ్డి బతికుంటే తెలంగాణ వచ్చేదా? అంటే యు నెవర్ నో ఇట్. ట్రూ. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఏది ఒక హెలికాప్టర్ క్రాష్లో చనిపోయినందుకు అదర్వైజ్ డెఫినెట్లీ ఆయన అడ్డం పడుతుండే. ఏమి అది మనం ఇప్పుడు అంటే నేను అవును ఉన్న జంక్షన్లో నేను చెప్పలేను బట్ ఎట్లా Okay. అనేది. బట్ డెఫినెట్గా అది ఇంకా ప్రొలాంగ్ అవుతుండే. అట్లా ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున కమింగ్ ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు ఏందనేది చెప్పలేము. ఇవాళ కూడా ఏంటంటే ఇవాళ లైక్ ఒక లీడర్, ఏ లీడర్ అన్నా కావచ్చండి. ఇలా రాజశేఖర్ రెడ్డి ఎందుకు గొప్పోడు, ఇవాళ ఎన్టీఆర్ గారు ఎందుకు గొప్పోడు? మీరు ప్రజలకి అందుబాటులో ఉన్నప్పుడే మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా సాధించగలరు. ఇవాళ ఏమైపోయిందంటే ఏంటంటే నా పర్స్పెక్టివ్లో ఇవాళ కేసీఆర్ గారిని కలవాలంటే ఒక పెద్ద లీడరే కలవలేడు. వింటున్నా? కలగలగాలి. ఎందుకు ఇవాళ పవరే లేదు. ఇవాళ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అనుకోండి, నాకు టైం లేదు, నేను బిజీ, ఇది అది. బట్ ఇవాళ నీకు టైం ఎందుకు లేదు? ఎందుకు కలవలేకపోతున్నారు? వింటున్నా? బట్ ఇవాళ ఏజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఆయన కంట్రిబ్యూషన్స్ అనేటి అది ఏ రోజైనా కానీ ఇవాళ ఎన్ని మాట్లాడినా కూడా ధైర్యంగా కొన్ని పనులు ఉంటాయండి. అలా ఓ సెక్రటేరియటే కావచ్చు, లేకపోతే ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్సే కావచ్చు, ఒక పోలీస్ ఇదే కావచ్చు, ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులే కావచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా ధైర్యంగా చేయగలిగే అది కూడా కావాలి. ఇంట్రెస్టింగ్. అంటే మీరు విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ మీరు గమనించారా, ఫోటోగ్రాఫర్ నుంచి జర్నలిస్ట్ టాపిక్ వస్తుంది ఏకంగా. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అనేది నేను ఇప్పుడు అడగాలనుకుంటున్నా. మీరు ఫోటోగ్రాఫర్గా ఉన్నారు, జర్నలిస్ట్గా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? ఒకసారి దాని గురించి చెప్తారా? బేసికల్గా నేను ఎప్పుడైతే జేఎన్టీ లోపల నేను ఒక స్టిల్ ఫోటోగ్రఫీ జేఎన్టీ లోపల ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్టిల్ ఫోటోగ్రఫీ. అది కూడా ఒక 2 year డిప్లొమా కోర్సు. ఓకే. ఈ 2 year డిప్లొమా కోర్స్ లోపల ఇది నేను చేస్తున్న క్రమంలో నాది ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నాది ఓకే. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు క్రానికల్ లోపల ఇది వాళ్ళకు ఒక ఫోటోగ్రాఫర్ రిక్వైర్మెంట్ అవసరం ఉండే డక్కన్ క్రానికల్లో. అప్పుడు క్రానికల్లో నాగార్జున అని చెప్పేసి ఆయన అంతకుముందు కూడా ఫోటోగ్రఫీ చేసి ఉండే. ఆ నాగార్జున అప్పుడు ఏంటంటే విశ్వనాథన్ నాయర్ గారు ఎడిటర్కి వచ్చాడు. ఆయనకు ఒక యంగ్స్టర్ అవసరం ఉండే. అట్లా వాళ్ళు దే అప్రోచ్డ్ మా కాలేజ్, జేఎన్టీ కాలేజ్లో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే మా ప్రొఫెసరు ఏది మిస్టర్ ఎన్ ప్రకాష్ అప్పుడు ద వే వాట్ ఐఎమ్ డూయింగ్ అనుకోకుండా నేను తీసిన ఏదైతే ప్రకాష్ మా సీనియర్లకి ఏది ఫోటో అంటే లార్జ్ ఫార్మాట్ కెమెరా తోటి ఎట్లా తీయాలి, ఎలా తీయాలి అని చెప్తున్నప్పుడు నేను తీసిన పిక్చరే కావచ్చు, తర్వాత నేను మక్కా మసీద్లో ఏది ఒక బర్డ్ ఫోటో సీక్వెన్స్ తీసిందే కావచ్చు, అరే ఇట్లా ఇది దిస్ ఈజ్ వీడికి జర్నలిస్ట్గా పోయే ఇది ఉందా అని ఆయన అనుకున్న టైంలో అనుకోకుండా నేను ఇది నన్ను ఆయన ప్రొజెక్ట్ చేశాడు. ఇక్కడ చిన్న ఇంట్రెస్టింగ్, ఇందులో ఆఫ్లైన్లో మాట్లాడుకున్నప్పుడు మనం సరదాగా ఫోటోలు తీస్తూ ఉంటాం. కానీ సరదాగా ఫోటోలు తీసి మనకి ఒక్కసారి అది హైప్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు దాన్ని మాట్లాడుతున్నప్పుడు జస్ట్ మీ రొటీన్గా తీసే ఫోటోగ్రాఫ్స్ ఒకసారి వాళ్ళకి చూపించినప్పుడు మంచి క్రేజ్ వచ్చిందని చెప్పి ఒక్కసారి ఎపిసోడ్ గురించి చెప్తారా? నార్మల్గా మీరు రొటీన్గా చేస్తూ ఉన్నారు, బట్ దట్ బికమ్ యువర్ యూనిక్నెస్. అట్లా రెండండి. ఒకటేమో ఫస్ట్ మక్కా మసీద్లో ఆ రోజు ఏంటంటే నేను బేసిక్గా చార్మినార్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అంటున్నా. నాకు యాజ్ అ ఫోటోగ్రఫీ దీంట్లో అది ఒక ఇంపార్టెంట్ మాన్యుమెంట్. దాని చుట్టుపక్కల ఎంతో లైఫ్ ఉంటుంది. అంటే రఘురాయిది తాజ్మహల్ బుక్ ఎట్లుందో నాకు అట్లా చార్మినార్ చుట్టుపక్కల లైఫ్ని రెగ్యులర్గా క్యాప్చర్ చేయడం. బీయింగ్ యంగ్స్టర్ నేను రెగ్యులర్గా పోతుండే. ఎర్లీ మార్నింగ్ కూడా పోయి ఒక రోజు అరౌండ్ 5:30, 6 o'clock నుంచి నేను ఐ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ ఇది మక్కా మసీద్లో. అక్కడ ఒక బర్డ్ ఉండే,
ఒకతను ఊడుస్తున్నాడు, ఆ బర్డ్ ఫోటో, ఆ పేపర్‌లో పడిన తర్వాత బ్యూటిఫుల్ పీపుల్ అని పక్షుల గురించి ఉండే. అందులో ఈ చచ్చిపోయిన బర్డ్ తర్వాత దాని వేస్టేజ్ అంతా అదొక పిక్చరు. తర్వాత ఆయన దాన్ని తీసుకెళ్ళి బయట బారేయడం అయన్నీ గూడా నేను ఒక సీక్వెన్స్‌గా తీశాను. అది ఓకే. నేను కాలేజ్‌లో తీసుకుపోయి ప్రాసెస్ జేసి మా ప్రొఫెసర్ యశోధరరావు గారికి చూపిస్తే ఆయన ఫుల్లీ అప్రిషియేటెడ్. "అరే! ఇట్ ఈస్ సీక్వెన్స్. ఫోటో సీక్వెన్స్ అంటే ఇట్లుండాలి." అంటే మా సీనియర్‌లకు అప్పుడు సీక్వెన్స్ గురించి చెప్తున్నారు వాళ్ళు. హుహు. అట్లనే ఇంకొక రోజు ఏమైపోయింది మా కాలేజ్‌లోనే ఏది యూజువల్‌గా లార్జ్ ఫార్మాట్ కెమెరా ఎట్లా ఫోటోలు తీయాలి, ఒక ముసుగేసుకొని దాంట్లోపట ఏది ముందు బుక్స్ పెట్టి దాన్ని ఎట్లా రీకాపీ చేయాలని చూపిస్తున్న టైంలో మా ఓకే. ప్రొఫెసర్ గారు ఈ ముసుగులో ఉన్నాడు. ఓకే. ఈ స్టూడెంట్‌లందరూ ఎవడికి వాడు ఒకడేమో ఒక పిల్లకి లైనేస్తున్నాడు అవతల దిక్కు చూసుకుంటా ఆర్కిటెక్చర్ స్టూడెంట్‌లకి. ఇంకొకరేమో ఇక్కడ వేరే ఈ దీంట్లో ఇందులో ఇటు బయటకు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. అనుకోకుండా హ్మ్. మా ఫ్రెండ్ సుధాకర్ అని ఆయన కెమెరా తీసుకొస్తే నేను టక్‌మని ఒక ఫోటో తీసిస్తే వాడు అప్పుడే ప్రాసెస్ చేసి ఓకే. ఇది అయిపోక ముందే ఆ! ఏది తీసుకొస్తే నేను చూసి ఐ మేడ్ ద ప్రింట్. ఓహ్! ఆ ప్రింట్ ఏంది? అసలది చాలా ఇంట్రెస్టింగ్ ప్రింట్ అన్నమాట అది. ఓకే. అది నేను తీసుకెళ్ళి ఈయనకు చూపిచ్చాను. హుహు. ప్రకాష్ గారికి. హ్మ్. ప్రకాష్ గారికి అప్పుడేంటంటే పిల్లల మీద కోప్పడలే ఆయన. ఒకటేసారి "అరే! దిస్ ఈస్ ఎ క్యాండిడ్ పిక్చర్." అప్పట్లో క్యాండిడ్. అప్పట్లో అంటే ఆయనేందంటే అమెరికాలో చదువుకున్నాడు. ఆయనకి హి నోస్ వాట్ ఈస్ ఏది ఆ ఎక్స్‌పోజర్ ఉంది ఆయనకి. హ్మ్. అట్లా హి ఎంకరేజ్డ్ మీ అన్నట్టు. అరే! హ్మ్. ఆ టైంలోనే ఏది అనుకోకుండా ఈ క్రానికల్ నుంచి ఆఫర్ నాకు రావడం. హ్మ్. అట్లా నేను క్రానికల్‌లో జాయిన్ కావడం. హ్మ్. జాయిన్ అయిన తర్వాత కూడా ఓన్లీ 1 ఇయరే నేను క్రానికల్‌లో చేసి తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ బట్ అప్పుడు కూడా జాయినింగ్ టైమ్‌లో కూడా ఒక ఫియర్స్ మాట ఏదో వచ్చింది అని చెప్పి విన్నాం మేము. ఇస్ ఇట్ సో? మీ ఇంటరాక్షన్ టైమ్‌లోనో లేకపోతే ఇంటర్వ్యూ టైమ్‌లోనో వాళ్ళేదో మీ ఫోటోసేనా అని అడిగారట? నిజమేనా? అవును. యెస్. అంటే ఏందంటే నేను క్రానికల్‌కి ఇంటర్వ్యూకి పోయినప్పుడు గూడా ఏంటంటే, లైక్ ఆయన ఎడిటరు ఆ ఫోటోలు అవన్నీ యూజువల్‌గా ఏమైద్దంటే ఏందంటే, ఏడికన్నా ఇంటర్వ్యూ‌లకి పోతే చాలామంది ఫోటోగ్రాఫర్స్ గాని, వీళ్ళయి, వాళ్ళయి ఎవరియన్నా ఉంటే గూడా అంటే మేబీ ఆ ఉద్దేశ్యంతో అడిగుంటాడు. ఆ! అడిగున్నప్పుడు గూడా ఇప్పుడు నేనేంటంటే ముందు నుంచే కొంత రెబలిజం. ఒక రెబెల్ టైపు ఇది. హ్మ్. ఏది హ్మ్. మేబీ బానన్ బాటప్ ఇన్ వరంగల్ మేబీ ముందు నుంచి గూడా హ్మ్. అట్లా ఏదైనా ఎదురు తిరిగే తత్వం ఉంది గాబట్టి, మేబీ అది గూడా నా సక్సెస్‌ఫుల్ ఫోటోగ్రాఫర్‌గా అది గూడా ఒక రీజన్ గావచ్చు. హ్మ్. ఏది ధైర్యంగా ఎదుర్కోవడం అనేది ఏదైనా గావచ్చు. అప్పుడు ఎడిటర్ గారు ఆయన అడిగితే, నాకేం అవసరం వేరే వోళ్ళయి చూపిచ్చాలి అన్న ఒక అప్పుడే సమాధానం చెప్పంగానే ఆయన అప్పుడు అమ్మ వీడు పనికొస్తాడు వీడు దీనికి వీడికి ఆ మామూలోడు ఫైర్ కాదు. ఉందని వీడినంటే ఎట్లైనా మలుచుకోవచ్చు అని చెప్పి అట్లా నన్ను ఈ ట్యూన్డ్ అండ్ ఈ ఎంకరేజ్డ్ గ్రేట్. అట్లా ఒక 1 ఇయర్ నేను ఏది క్రానికల్‌లో వర్క్ చేశాను. ఫోటోగ్రాఫర్ నుంచి జర్నలిస్ట్‌గా టర్న్ అయిన తర్వాత జర్నలిస్ట్ సాధారణంగా కామన్ పర్స్పెక్టివ్‌లో ఇందాక నేను అన్నాను ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసినట్టుంది. కనీసం ఈరోజు కొన్ని కష్టాలైనా మనకు బయటపడతాయి అని చెప్పి జర్నలిజం స్టార్ట్ చేసిన తర్వాత గ్రౌండ్‌కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు టఫ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. అండ్ ఫోటో జర్నలిస్ట్‌కి ఇప్పుడంటే కాస్త ఎక్స్‌పోజర్ ఉంది. ఏదైనా జరిగితే వెంటనే మీడియాలో తెలుస్తుంది. ఒకప్పుడు తెలిసిన సందర్భాలు కాదు. దట్ టూ రైట్స్ లాంటివి అయినప్పుడు. అండ్ కుడ్ యూ ప్లీజ్ షేర్ విత్ అస్ అంటే ఒక టఫ్ సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేసినవి అండ్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ యువర్ లైఫ్. యాహ్! అట్లాంటి నా కెరీర్‌లో ఏది చాలా ఇంపార్టెంట్ ఘట్టాలున్నాయి. హ్మ్. అండ్ లైక్ ఒకటి ఏంటంటే బాబ్రీ మసీద్ డిమాలిషన్, హ్మ్. ఈవెన్ కొండపల్లి సీతారామయ్య గారి ఇంటర్వ్యూ గావచ్చు, తర్వాత బషీర్బాగ్ ఫైరింగ్ గావచ్చు, ఓహ్! ఆ తర్వాత ఈవెన్ మన ఏది ఆహ్, ఆహ్, 91 లైక్ ఇక్కడ మన ఆహ్, ఓల్డ్ సిటీలో రాయిట్స్ గావచ్చు. ఓహ్! ఇవన్నీ కూడా వెరీ డేంజరస్. బేసిక్ ఏంటంటే, హ్మ్. హ్మ్. ఇవాళ ఒక ఫోటో జర్నలిస్ట్ నా ఉద్దేశంలో జర్నలిజం అంటే ఒక ఫోటోగ్రాఫర్‌గా ఒక న్యూస్ పేపర్‌కి, ఆ తర్వాత ఫోటోగ్రఫీ చేయాలనుకోని వచ్చినప్పుడు ఏంటంటే, యూ ఆర్ లైక్ ఎ సోల్జర్. ట్రూ. లైక్ ఇయాల నేను యుద్ధంకి పోయి సైన్యంలో జాయిన్ అయ్యి, అమ్మో! నాకు గుండు తగులుతదేమో, ఆ తర్వాత ఫైరింగ్ అయితే ఏమన్నా ఇది అని అనుకుంటే అది లాభం లేదు. అట్లా సోషల్ కాలం. మనము జర్నలిజంలో కూడా ఏందంటే తన్నులు తినడానికి సిద్ధపడాలే. దేనికైనా మనం సిద్ధపడాలే. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే మనము ఒక హిస్టరీ ప్రతీది గూడా ఒక హిస్టారికల్ మూవ్‌మెంట్స్ మన మన కెరీర్‌లో మేబీ 10 ఏండ్ల కెరీర్ గావచ్చు, 20 ఇయర్సో, 40 50 ఇయర్స్ కెరీర్ లోపట వాటెవర్ ఇట్ మే బి. ఆ ఉన్న దీంట్లో మనము మన టైంని ఏ విధంగా మనం క్యాప్చర్ చేసుకుంటున్నాం. దాన్ని ఏ విధంగా ఫ్యూచర్ తరాలకి మనం దాన్ని పాస్ అందిస్తున్నాం. ఆన్ చేస్తున్నాము అనే కొంత రిస్క్ తప్పదు.
ఇవాళ ఏంటంటే ఎన్నో రకాల యాక్సిడెంట్స్ అవుతుంటాయి. బట్ ఇక్కడ ఏమైందంటే ఏంటంటే తెలిసి హ్మ్. ఏది ఆ సిచ్యువేషన్స్ అట్లుంటాయి. అక్కడ ఓకే. కూడా ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ నాక్ అండ్ క్లెవర్. హ్మ్. ఇక్కడ హ్మ్. స్ట్రీట్ స్మార్ట్‌నెస్ కూడా చాలా అవసరం. అవసరమైతే ఏందంటే ఆడ సిచ్యువేషన్ బాగాలేకపోతే మనం గూడా ఆ మాబ్‌లో ఒకడిగా మారాల్సొస్తది. ఓకే. లేకపోతే ఏందంటే తంతారు అక్కడ మనల్ని. ఇస్ ఇట్ సో? అంటే నేను విన్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. బాబ్రీ మస్జిద్ మీరు కవరేజ్‌కి వెళ్ళినప్పుడు మీరు అక్కడున్న వాళ్ళలో కలిసిపోయారు. కలిసి ఫోటోలు తీశారు. ఇస్ ఇట్ సో? అసలు ఏం జరిగింది సీ ఒకసారి చెప్తారా? ఇయాల అది అంటే అప్పుడు మేము బాబరీ మసీదు డిమాలిషన్ అప్పుడు గూడా ఏంటంటే నాకు ఇవాళ రఘురాయ్ హ్మ్. ఏది ఒక గ్రేటెస్ట్ ఇన్‌స్పైరింగ్ ఫోటోగ్రాఫర్ ఫర్ మీ. ఇయాల నేను ఆయన పిక్చర్స్ గూడా నన్ను చాలా లైఫ్‌లో ఇన్‌స్పైర్ జేసి నాకేముండే అంటే ఏందంటే, హ్మ్. అరే! రఘురాయ్ గూడా బాబరీ మసీద్‌కి పోతాడు గదా! అక్కడికి ఎట్లా అంటే ఆ టైంలో 6థ్ డిసెంబర్ 1992లో అంతకుముందు ఒకసారి అయింది. హ్మ్. హ్మ్. పోలేకపోయినాము. ఫైరింగ్ అయింది, ఇదయింది. డెఫినిట్‌గా ఆ రోజు గూడా ఇంత పెద్ద కరసేవ ఉంది. కంపల్సరీగా గొడవ అయితది. ఓకే. ఎట్టి పరిస్థితిలో మనం పోవాలి. హ్మ్. ఎక్కడికి, హ్మ్. అక్కడికి అని జెప్పేసి అట్లా నేను ప్లాన్ జేసుకున్నా. హ్మ్. అంటే రఘురాయ్ అక్కడ ఎట్లా ఫోటోలు తీస్తాడు? ఆయనని జూడాలి. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రియారిటీ. ఓకే. వింటున్నా? రఘురాయ్ డజంట్ నో దట్ ఒక ఒక యంగ్‌స్టర్ ఆయన ఎమ్మట తిరుగుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడనే సంగతి ఆయనకి తెలియదు. మీరు ఆయన ఫాలో చేస్తున్నారు. నేనక్కడ రఘురాయ్ ఫోటోలు తీసినా, రఘురాయ్ కొడుకుని, వాళ్ళ ఫాదర్‌ని ఇద్దరిని కలిపి కూడా నేను ఫోటోలు తీసినా. హ్మ్. హ్మ్. రఘురాయ్ డజంట్ నో అబౌట్ ఇట్. హ్మ్. ఆ తర్వాత ఇగ ఆ సిట్యుయేషన్ ఏందంటే, అక్కడ ఒకటేసారి ఫ్లేర్ అప్ అయిపోయింది. హ్మ్. ఫ్లేర్ అప్ అయిపోయిన తర్వాత నేను ఆహ్, ఏది లోపటికి పోయినా నేను. నాకేంటంటే నాకున్న బ్యాగు ఇప్పుడు ఏదైతే వాడుతున్నా హ్మ్. ప్యాకులు నేను అప్పుడే వాడుతుండే నేను. ఓహ్! జాన్ స్పోర్ట్ అని నా దగ్గర ఒక బ్యాగ్ ఉంటుండే. హ్మ్. అట్లా లక్కీగా ఏందంటే నేను సేవ్ అయినా నేను. హ్మ్. నేనేంటంటే లోపటికి పోవడానికి ప్రయత్నం చేసిన వెనక నుంచి. ఓకే. అట్లా నేను సేవ్ అయినా. ఓకే. ఇప్పుడు ముందు ఎవరైతే ఫోటోగ్రఫీ గేర్ తోటి జాకెట్లు, ఆ తర్వాత చూడంగానే ఎక్విప్‌మెంట్‌తో ఉన్నోళ్ళందరిని గూడా అందరిని గొట్టారు. ఓహ్! నాకు గూడా తక్కువ తన్నులు, ఎక్కువ ఫోటోలు దొరికినాయి. భయం ఆ అనిపించలేదా తర్వాత ఆ రోజు? అనిపిస్తది. హ్మ్. అప్పుడేంటంటే భయానికి కంటే గూడా ఎట్లా బయటపడాలి అక్కడి నుంచి. ఆ తీసిన 4 ఫోటోలని ఎట్లా సేవ్ జేసుకోవాలి. ఓహ్! అంటే నేను ఢిల్లీ పోయిన తర్వాతనే నాకు తెలిసిందేందంటే, అప్పుడు ఓన్లీ ఐ హావ్ ద గుడ్ పిక్చర్స్ అని. ఈరోజు మీరు చూస్తున్న బాబ్రీ మస్జిద్ పిక్చర్స్‌లో అండ్ అక్కడ జరిగిన కొన్ని కవరేజ్ పిక్చర్స్ నిర్మోహమాటంగా రవీందర్ గారివి. నిర్మోహమాటంగా చెప్తున్నా. అండ్ హౌ ప్రౌడ్ యూ ఆర్ బయటకొచ్చిన తర్వాత వాటిని చూసుకున్న తర్వాత. ఈవెన్ అండి. అంటే డెఫినెట్‌గా లైక్ ఎన్ని చెప్పినా ఇవాళ మన ఇండియా పాకిస్తాన్‌తో విడిపోయిన తర్వాత హ్మ్. ఇవాళ ద డిమాలిషన్ ఆఫ్ ద మాస్క్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఇది హిస్టారికల్ ఘట్టం. అంతే. ఇవాళ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవరి అంటే పర్స్పెక్టివ్‌గా హిస్టారిక్ మూమెంట్‌లో వాళ్ళు మనం ఉన్నామా చూస్తారది. లేదా అనేది. అంటే లేదు ఇవాళ చూడండి ఇవాళ పొలిటికల్‌గా సరే. ఇవాళ బీజేపీ పవర్‌లో ఉంది. ఏది దట్ ఈస్ ఆల్సో ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అది. హ్మ్. ఇవాళ హ్మ్. ఎన్ని మాట్లాడినా గూడా ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇయాల. ఇవాళ ఏంటంటే పొలిటికల్‌గా కూడా ఒక క్లియర్ డివిజన్ అనేది దాని తర్వాతనే. హ్మ్. హ్మ్. ఇయాల హ్మ్. ఇయాల ఎన్ని మాట్లాడినా గూడా అవును. దాని తర్వాతనే. అది అవును. అందరూ ఒప్పుకోవాల్సిందే అది. హ్మ్. హ్మ్. ఈవెన్ నేను రేపొద్దున ఏందంటే ఐ యామ్ ప్లానింగ్ ఏ బుక్ ఆన్ ద డిమాలిషన్ ఆఫ్ ద మాస్క్. ఓహ్! ఇప్పటిదాకా నా చాలా పిక్చర్‌లు చాలామంది చూడని ఫోటోలు గూడా నా దగ్గరున్నాయి. అవన్నీ గూడా నేను రేపు నా బుక్ రూపంలో బయటికి తీసుకొస్తా. అంటే ఏందంటే హ్మ్. నాట్ ఓన్లీ ద డిమాలిషన్ ఆఫ్ ద మాస్క్ ఇయాల టెంపుల్, నాట్ ఓన్లీ ద టెంపుల్, ద అయోధ్య. ఓకే. బేసికల్‌గా ఏందంటే అయోధ్య ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టౌన్. అట్లా హ్మ్. అయోధ్య మీద నేను ఒక పిక్టోరియల్ బుక్ జేయాలనుకుంటున్నా. అందులో పార్ట్ ఆఫ్ ద డిమాలిషన్ ఆఫ్ ద మాస్క్ ఆల్సో ఐ వాంట్ టు ఇంక్లూడ్ ఇన్ ద బుక్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అడగగలిగితే, ఆ రోజు మీ లెన్స్‌తో మీరు చూసిన దానికి, అక్కడున్న వాళ్ళకి ఏం జరిగింది? అసలు హడావిడేంటి? అంటే లేకపోతే ఆ ఉద్రిక్త పరిస్థితులేంటి? మీ లెన్స్‌తో మీరు చూసినప్పుడు మీకనిపించింది, మీ పర్స్‌పెక్టివ్ అనిపించిందక్కడ? నేనేమనుకుంటున్నా అంటే ఏంటంటే ఎప్పుడైనా హ్మ్. ఒక డిస్ప్యూటెడ్ సైట్‌లో అలోవింగ్ ద పీపుల్ టు ఎ డిస్ప్యూటెడ్ సైట్ ఈస్ ఎ కాన్స్పిరసీ. ఓకే. హ్మ్. వింటుండ్రా? గాట్ ఇట్. అంటే ఏ డిస్ప్యూటెడ్ సైట్‌కైనా గాని ఒకసారి పబ్లిక్ అందరూ అక్కడ అవసరానికి మించి జమైతే హ్మ్. వాళ్ళు ఏమైనా చేయగలరు. ఓకే. ఎందుకు? ఆ ఎమోషన్స్ అట్లుంటాయి. హ్మ్. కంట్రోల్ జేయలేం. అది ఫ్లేర్ అప్ అయిపోతది. హ్మ్. హ్మ్. నాకు తెలిసినంత వరకైతే ఏందంటే, ఏది ద ఆర్ఎస్ఎస్ గావచ్చు, లేకపోతే
అక్కడ ఉన్న ఏదైతే సో కాల్డ్ వాళ్ళు ఎప్పుడు కూడా బాబ్రీ మసీద్ కూలగొడదామని ఎవరు అనుకోలేదు అక్కడ. ఓ నేను యాజ్ ఎ విట్నెస్ కాదు, ఇట్స్ మై పర్సనల్ ఇది. వాళ్ళకి ఏంది అది ఆడ ఉంటది, దాని మీద అటాక్ చేస్తారు, లేకపోతే దాన్ని కూలగొడతామనే ఒక ఇది అన్నదే కానీ అక్కడ ఏంటంటే కామన్ పీపుల్ ఎప్పుడైతే ఒక 4-5 లక్షల మంది మనుషులు ఒక డిస్ప్యూటెడ్ సైట్కి వెళ్తే ఇక వాడు ఏం చేస్తాడు, వాడు అక్కడ ఆడ అయోధ్యలో ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక రామాలయం ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఒక రామాలయం ఉంటుంది. ఓకే. అంటుండా వాళ్ళందరూ ఏమంటారు, మా ఇంట్లోనే రాముడు జన్మించింది అంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే. అట్లాంటి ప్లేసెస్ లో ఇది ఎవిడెంట్, ఏది లైక్ ఒక టెంపుల్ గులగొట్టి అది కట్టింది అనేది అదేమి అది దాన్ని ఏం పెద్ద దాయాల్సిందే అట్లా చాలా జరిగినాయి అట్లా. కొన్ని ఫొటోస్ చూస్తాను, అద్వానీ గారు ఏదో డైరెక్షన్స్ ఇలా మాట్లాడుతున్నట్టు మరి కొంతమంది చుట్టూతో ఉంటారు. అదే అండ్ వాట్ హ్యాపెన్ ఆన్ దట్? థింగ్ ఈజ్ ఏంటంటే అక్కడ నేను ప్రత్యక్షంగా ఏది ప్రవోకేటివ్ గా మాట్లాడింది ఇద్దరు, ఏది అది ముందు రోజు. ఎవరు వాళ్ళిద్దరు, ఒకరు ఉమాభారతి, సాధ్వి రితంబర, వాళ్ళిద్దరే ప్రవోకేటివ్ గా మాట్లాడారు స్పీచ్లో, అంతకుముందు స్పీచ్లో. బట్ ఈవెన్ ఆ జరుగుతున్న అంటే అక్కడ ఏదైతే అటాక్ అవుతున్నప్పుడు కూడా నేను ఇప్పటికి కూడా నాకు గుర్తుంది, అప్పుడు ఐ థింక్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రజ్జు భయ్యానో ఎవరో ఉండే, అప్పుడు ఏంటంటే అందరు వెనకకు వచ్చేయండి అన్నది కూడా నాకు గుర్తుంది నాకు అప్పుడు. ఓకే. వింటుందా? దట్ ఈస్ ఏంటంటే ప్యూర్లీ చెప్తున్నాను కదా, అక్కడ ఒక కామన్ పీపుల్, ఒక ఫ్రెండ్సీడ్ మా కామన్ పీపుల్, అందులో భక్తి దీంట్లోపట అందులో ఎన్నో వందల సార్లు దాని మీద అటాక్ అయింది అది. అట్లా ఏదంటే అది ఆడ నేను చూసింది ఏంది అంటే ఏంటంటే అక్కడ ఏది ఆ డిమాలిషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంతమందిని అక్కడికి పోనీయకుండా ఆపి ఉంటే డెఫినెట్గా ఇవాళ అంత డిజాస్టర్ జరగకపోతుండే అనేది నా పర్సనల్ అభిప్రాయం. అంటే బీయింగ్ ఒక లెన్స్ మ్యాన్గా నేను చూసింది, నేను ఫీల్ అయింది నేను చెప్తున్నాను. అండ్ మీరు ఇందాక ఈవెంట్స్ గురించి చెప్తున్నాడు, బాబ్రీ మసీద్ అండ్ ఇంకోటి మన బషీర్బాగ్ ఇన్సిడెంట్, అండ్ ఆ తర్వాత నక్సలిజం గురించి వెళ్దాం. బట్ నక్సలిజం గురించి మీ లెన్స్లో మీరు చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి, చాలా ఇంట్రెస్టింగ్ పిక్చర్స్ మీరు చూపించారు. బిఫోర్ దట్ బషీర్బాగ్ ఇన్సిడెంట్ గురించి మీ లెన్స్లో? నా కెరీర్లో బషీర్బాగ్ ఫైరింగ్ ఇన్సిడెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇవాళ ఏంటంటే తెలంగాణ రావడానికి కూడా బషీర్బాగ్ ఫైర్ ఇన్సిడెంట్ కూడా ఒక, ఎందుకంటే అప్పుడు పవర్ దీని మీదనే కదా రాజశేఖర రెడ్డి కూడా ఫస్ట్ సంతకం సీఎం అయిన తర్వాత పెట్టింది చేసింది కూడా అదే. కాబట్టి ఆ టైంలో ఏంటంటే అందరు ఎవ్రీబడి నో దట్ మిగతా టీం అందరు కూడా ఆడ ఉన్నారు, అక్కడ ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లు, ఇవాళ సీనియర్లు లైక్ ఇవాళ రవిప్రకాష్ గారు, కె శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఇవాళ ఏది మన తెలంగాణ టుడే ఎడిటరు, ఆ తర్వాత కృష్ణారావు లేడు ఇప్పుడు నో మోర్, చిన్న బాబాయ్ పెద్ద బాబాయ్ అని అంటుండే కృష్ణారావు వాళ్ళు, ఆ తర్వాత ఇంకెవరు స్టాన్లీ థియోడోర్, వేక్ మ్యాగజైన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ పిక్చర్స్ కూడా నేను షూట్ చేసినాను. ఇవాళ నాదొక ఫేమస్ పిక్చర్ కూడా ఉన్నలో, ఈవెన్ విత్ కెమెరా రవిప్రకాష్ గారు ఉరుకుతుంటాడు మొత్తం ఆ రాయిడ్ దీంట్లోపట. ఎప్పుడు నేను జోక్ చేస్తుంటా కూడా ఏది రవితోటి ఏదంటే అట్లా ఉరుకొద్దు, నిలబడి ఫోటో తీయాలి అని చెప్పేసి. ఇవాళ ఆ రోజు ఏంటంటే మేమిద్దరం కూడా సేవ్ అయినాం, మేమిద్దరం కూడా ఆ రోజు సరిపోవాల్సిన మనుషులం అక్కడ. అయ్యో ఎలా సార్ కొంచెం బేసిక్ గా ఎప్పుడైనా ఒక ఫైరింగ్ అన్నా కూడా దట్ ఈస్ నాట్ దట్ డేంజరస్. ఎప్పుడైతే రాళ్ళు పడతాయో ఏది ఒక ఫోటోగ్రాఫర్ ఒక కెమెరామెన్ కి ఎనీ డే లైక్ దట్స్ వెరీ వెరీ డేంజరస్ థింగ్. అంటే ఎక్కడి నుంచి వచ్చి పడుతుంది, ఎట్లా పడుతుంది, యూ నెవర్ నో ఇట్. ఏంటంటే ఇప్పుడు మీరు ఏంటంటే అట్లా డ్రాయిడ్స్ అప్పుడు మీరు ఒక క్రికెటర్ టైప్ రెడీగా ఉండాలి. ఓకే. వింటున్నా, రాయి మన నెత్తిన పడకుండా కాపాడుకోవాలి. అది పడ్డదంటే ఒక రాయి చాలు స్పాట్ డెడ్ కావడానికి మనం. వింటున్నా, అందుకని ఈవెన్ నేను ఢిల్లీలో కూడా ఫోటోలు తీసిన. ఢిల్లీలో రాయిడ్స్ అయినప్పుడల్లా కూడా హెల్మెట్లు పెట్టుకొని పోతారు. ఇంకా మన వాళ్ళకి అలవాట్లేదు ఎప్పుడు. ఢిల్లీ మొత్తం ఎప్పుడు హెల్మెట్లు పెట్టుకొని ఫుల్ గేర్ తో పోతారు వాళ్ళు. ఈవెన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా వేసుకొని పోతారు కొంతమంది. నేను చూసినా, నేను అక్కడ నేను అవి కూడా కవర్ చేసిన కొన్ని అక్కడ. ఓకే. సో ఎలా రవి సార్ ది డిస్కషన్ వచ్చింది కాబట్టి వాట్ ఈస్ యువర్ అసోసియేషన్ అని మన మాట చిన్న, బహుశా చాలా చిన్నది, ఆయనకి మీకు మధ్య ఉన్న ఆ ర్యాపో, కుడ్ యూ ప్లీజ్ షేర్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? రవితో బేసికల్ గా రవి నేను చూసిన నా మొత్తం కెరీర్ లోపల ఏది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జర్నలిస్ట్.
అందులో ఏమిగా అంటే దేర్ ఇస్ నో థాట్ అబౌట్ ఇట్. అంటే మేము ఇంచుమించు కెరీర్ నాకంటే ఏజ్‌లో చిన్నోడు కావచ్చు. బట్ మోర్ ఆర్ లెస్ మేము ఏంటంటే ప్రయాణము ఏది కలిసి చేసినాము. స్టార్టింగ్ నుంచి కూడా దీని నుంచి కూడా నా దీని నుంచి కూడా అట్లా ఈవెన్ మేము సుప్రభాతంలో కలిసి స్టోరీలు చేసినాము. నేను రవి కలిసి అప్పుడు ఆ బాలరాజు కిడ్నాప్ అయినప్పుడు మేము జంగల్‌లో కూడా పోయి తిరిగొచ్చినాం మేమప్పుడు. అది. ఆ తర్వాత ఇంకొకసారి ఈ కాల్పుల విరమణ అప్పుడు గూడా ఏంటంటే, ఈ నక్సలైట్‌లతో పోయినప్పుడు గూడా అది నాకు ఆ చాయిస్ అనేది ఐయామ్ ఆల్‌వేస్ థాంక్‌ఫుల్ టు రవి ప్రకాష్. నాకు ఆ ఛాన్స్ ఇచ్చింది రవి ప్రకాషే. నన్ను వాళ్ళతో తీసుకుపోయింది. ఎప్పుడు అది అది నా కెరీర్‌లో గూడా ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఈవెన్ ముందు ముందు నేను ఐయామ్ ప్లానింగ్ ఎ బుక్ ఆన్ ఏది ఆన్ నక్సల్ మూవ్‌మెంట్ మీద ఐయామ్ ప్లానింగ్. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ది ప్రాసెస్‌లో ఉందది. అట్లా ఈస్ సీ వాళ్ళేంటంటే ఎన్ని మాట్లాడినా ఒకప్పుడేంటంటే అందరేంటి టీవీ, టీవీ అంటే ఏంటిది? ఓన్లీ దూరదర్శన్ లేకపోతే ఈటీవీ అంతే. అంటే ఇట్లాంటి క్రమం లోపట ఇవాళ రవి ప్రకాష్ ఏంటిది? ఇయాల ఒక టీవీని తీసుకొద్దామనే ఆలోచనతోటి ఫస్టు ఆయన తిరుగుతుండే. అప్పుడు అది చూసినప్పుడు ఏంటంటే ఏది అరే ఒక 15 క్రోర్స్‌లో ఏది ఒక ఛానల్ పెట్టొచ్చు అని చూసినప్పుడు నేను వాట్ ఐ థాట్ ఈజ్ అరే ఎట్లనా? ఇది ఎట్లా ఈ ఒట్టి పేపర్‌ల మీద తీసుకొని పోతే బాగుండదు అన్న ఈ దీనితోటి అప్పుడు వాట్ ఐ థాట్ ఈజ్ ఇవాళ నేను అంజయ్య అని ఒక మన చార్టర్డ్ అకౌంటెంట్‌తో మాట్లాడితే ఆయనప్పుడు ఒక 15,000 రూపీస్‌కి అది నేనే పే చేస్తా దానికి. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినాం అప్పుడు. ఏది రవి ప్రకాష్ యాజ్ ఎ బాసు, యాజ్ ఎ సబార్డినేట్ అట్లా. నాకేందంటే బేసిక్‌గా వీడియో ఎప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఓన్లీ నేను స్టిల్ ఫోటోగ్రఫీనే. బికాజ్ నాకేంటంటే ఒకటి ఏ రోజైనా గానీ రవి డెఫినిట్‌గా ఏది ఒక రామోజీరావుని ఢీకొనగలడు. లేకపోతే ఒక ఇదనేది నేను చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతుండే నేనట్లా. నేను ఒక ఉడత భక్తిగా యాజ్ ఎ ఫ్రెండ్‌గా వాట్ బెస్ట్ అని అదొక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి చేసినాము. తర్వాత నేను నా సైడ్ నుంచి నేను మన ఎన్ జనార్దన్ రెడ్డిని అప్రోచ్ అయినాము. ఆయన వాళ్ళ పెద్ద కొడుకుకి చెప్పి అది వాళ్ళు నో అన్నారు వాళ్ళు. తర్వాత మన డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు కూడా ముందుకు రాలేదు. పైల మల్లారెడ్డి అని చెప్పి ఒక ఫార్మసిస్ట్ అమెరికాలో ఆయన కూడా ఏది ముందుకు రాలేదు. ఆ తర్వాత ఏంటంటే ఒక ఆయన ఫస్ట్ ముందుకొచ్చిన ఆయన ఎవరు అంటే రిజెన్సీ సిరామిక్స్ ఏది రాయుడునో ఆయన పేరేం పేరు ఆయన ఓనర్ ఆయన ముందుకొచ్చాడు. నేను రవి వాళ్ళ ఇంటికి దీనికి కూడా పోయినాము. ఏది మన మీటింగ్ పోయినాము. పోయినప్పుడు కూడా అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మేము అనుకున్నాము ఐ డోంట్ థింక్ ఈయన డబ్బులు పెట్టే రకం కాదు. గుండెల మీద కూర్చొని ఏది రేపు పొద్దున ఏంది అంటే చేయలేము అనేది. ఇక ఆ తర్వాత ఏంటంటే నా సైడ్ నుంచి నేను ఏదైతే ప్రయత్నాలు చేసినో ఏది కూడా అది కాలేదు. అట్లా రవి కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేసిండు. అప్పుడు అనుకోకుండా ఏంటంటే వీళ్ళు ఏది ఈ శ్రీని రాజు, సందీప్ రెడ్డి అండ్ ఏది మన రవి సన్నారెడ్డి వీళ్ళ ముగ్గురు పార్ట్నర్లు. అయితే అట్లా రవి అప్రోచ్డ్ దెమ్. అప్పుడు నాతో కూడా చెప్పాడు. నేను చెప్పిన రవి నాకు ఐ నెవర్ బి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోషన్. అట్లా యూ క్యాన్ గో హెడ్. అప్పుడు అది రవి తెలివితేటలతోటి రవి ఒక ఇనిషియేషన్ తోటి అట్లా ఇవాళ టీవీ9 కాదు ఇవాళ ఇండియా లోపల ఏది అదొక సెన్సేషనల్ ఇది ఇన్ని ఛానళ్ళు అన్నిటికంటే ఏంటంటే మనకి ఇంతమంది జర్నలిస్ట్ మిత్రులకి అలా ఒక ఏది సోర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నది అది ఏ రోజు కూడా అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ రవి ప్రకాష్. అట్లా దాని తర్వాతనే ఇవాళ చాలా మంది కూడా ఇవాళ ఎన్టీవీ కావచ్చు లేకపోతే ఏంటంటే మన ఏది వీళ్ళ TV5 కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే అరే రవి ప్రకాష్ వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేము. అట్లా ఇన్ని ఛానల్స్ వచ్చినాయి. అదర్వైజ్ మనకేంటంటే ఏది దూరదర్శన్ ఈటీవీ తప్పితే ఇంకా వేరే ఏం ఉండకపోతుండే ఇక్కడ. ఎందుకు వాళ్ళ సెటప్ అంత పెద్ద హ్యూజ్ సెటప్స్ కదా. అప్పుడు ఏంటంటే అవి తక్కువ పైసలతో కూడా మనము ఏది ఒక ఛానల్ రన్ చేయొచ్చు అనే ఒక నమ్మకము ఒక ఇది అనేది అది ప్యూర్లీ ఇది ఎవరెన్ని మాట్లాడినా కూడా ఇవాళ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్స్. గ్రేట్. మీరు మాట్లాడుతుంటే ఇట్స్ గోయింగ్ ఆన్. బషీర్బాగ్ ఘటన గురించి మాట్లాడుకున్నాం. అండ్ అనదర్ థింగ్ కొండపల్లి సీతారామయ్య గారి గురించి.
ఎందుకంటే అదొక రెవల్యూషన్ ఆ టైంలో, ఆ ఫోటోగ్రాఫ్ అండ్ కాన్వర్సేషన్. వాట్ హ్యాపెన్స్ సార్ ఆ రోజు మీ మాటల్లో? ఇవాళ ఏమైందంటే నేను స్టాన్లీ థియేటర్కి ఫ్రీలాన్సింగ్ చేస్తుండే నేను. హ్మ్. వీక్ మ్యాగజైన్‌కి స్టాన్లీ థియేటర్ ఈజ్ మన ఇక్కడి నుంచి కరెస్పాండెంట్. ఆ తర్వాత మేము చాలా స్టోరీలు చేసినాము. హ్మ్. ఏది ఆయనతోటి. ఆయన ఎప్పుడు మేము అనుకుంటుండే, అరే ఎప్పుడన్నా మనము కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూకి మనము ఇది అనగానే అంతకుముందు నుంచి ఆయన కూడా ట్రై చేస్తుండే. హుహు. అప్పుడు ఏందంటే సౌదా అని ఆంధ్రజ్యోతి లోపట ఏది ఒక సీనియర్ జర్నలిస్టు ఆహ్, అది హీ ప్లాన్డ్ ఫర్ ద ఇది. ఆ హ్మ్. టైంలో వాళ్ళేంటంటే అక్కడి నుంచి ఏదున్నా గూడా వాళ్ళ అగ్రి లేకుండా ఏది గాదు. హ్మ్. అట్లా స్టాన్లీ థియేడోరు ఒకరోజు రాత్రి నేను లేట్ నైటు ఏది నా రూమ్‌కి పోతే విద్యానగర్‌లో ఉంటుండే నేను. హ్మ్. అక్కడ ఒక చిన్న స్లిప్ బెట్టుందక్కడ. ఓహ్! ఏం స్లిప్ బెట్టుంది? 'రవీందర్ బీ రెడీ' అని. అనంగానే నాకు అర్థమైపోయింది. ఓకే. ఏది అరే! వీళ్ళేమన్నా ఇంటర్వ్యూకి పిలుస్తుండ్రు గావచ్చు అని జెప్పి నాకు స్ట్రైక్ అయింది. అర్థమైపోయింది. అట్లా. హ్మ్. హ్మ్. ఇమ్మీడియేట్‌గా నేను ఆయనని అంటే అప్పట్లో సెల్ ఫోన్‌లు ఇవన్నీ ఏమి లేకుండే గదా! అదే నాకు అనిపించింది. ఎందుకంటే మాకు అవగాహనంత వరకు నక్సల్స్ అనగానే చాలా దూరంగా ఉంటారు. జనజీవనానికి కాస్త దూరంగా ఉంటారు. అండ్ మీరేమో ఎక్కడుంటారో వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ కమ్యూనికేషన్ ఎలా జరిగింది? ఇప్పుడంటే సెల్ ఫోన్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ ఉంది. అప్పుడు ఎలా జరిగింది? అదే కమ్యూనికేషన్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే మన జర్నలిస్టులలో గూడా కొంత లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్నోళ్ళకి కొంత కనెక్షన్ ఉంటది. అందులో కమ్యూనికేషన్స్ ఎస్పెషల్లీ ఉంటాయి. లాయర్‌లున్నారు వీళ్ళు. హ్మ్. ఏదైతే మళ్ళీ ఆహ్, వాళ్ళ నుంచి గూడా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. అట్లా వాళ్ళ నుంచి గూడా రెగ్యులర్‌గా అప్పుడప్పుడు న్యూసే గావచ్చు వాటెవర్ ఇట్ మే బి వాళ్ళకొక నమ్మకం అనేది ఎవరి మీదనైతే ఉంటదో హ్మ్. అట్లా అప్పట్లో ఆ ఇంటర్వ్యూస్ అవన్నీ ఇవ్వడానికి గూడా. హ్మ్. అట్లా త్రూ సౌదా ఆ తర్వాత స్టాన్లీ థియేడోర్ నేను వాళ్ళెమ్మటెళ్ళాను యాస్ ఎ ఫోటోగ్రాఫర్‌గా. హ్మ్. ఇగ రైట్ మేము లారీలెక్కి దిగినాము, బస్సులెక్కి దిగినాము. తర్వాత కార్‌లలో కొంత దూరం ప్రయాణం జేసినాము. హుహు. మొత్తానికైతే ఏందంటే, ఒక గుడివాడ దగ్గర ఒక పల్లెటూరు లోపట ఒక మొక్కజొన్న చేను చిన్న ఫార్మ్ హౌస్‌లో మేము వి కుడ్ మీట్ 3 పీపుల్. ఏది ఒకాయన మన కొండపల్లి సీతారామయ్య, ఇంకొకాయన అట్లా ఇద్దరు. ఇంకొక డాక్టర్ శ్రీనివాస్, ఆ తర్వాత హ్మ్. హ్మ్, ఇంకొక మాస్టర్ అంటారు ఆయనని. ఆహ్, వాళ్ళ ముగ్గురిని మేము ఇది జేసినాము. హ్మ్. హ్మ్. అందులో కొండపల్లి సీతారామయ్య గూడా ఇదే ఒక గ్రేట్ పర్సనాలిటీ హ్మ్. అది. ఆ తర్వాత అసలు యూ డోంట్ బిలీవ్ ఆయన గూడా ఆయన ఇంటర్వ్యూలో గూడా ఆయన కండ్లెమ్మటి నీళ్లు గారుతున్న ఫోటో గూడా నేను తీసిన నేను. అది చాలా వాటిలల్లో యూజ్ అయిందది. ఈవెన్ ఆయన మీద గూడా బుక్స్ వచ్చి దాంట్లో గూడా వాడుకున్నారది. హ్మ్. అది ఆ పిక్చర్ అంటే ఒక అంత పెద్ద నక్సలైట్ లీడరు ఏడవడం అనేది చూడలేకపోయినాము. అంటే వాళ్ళ కొడుకు ఎట్లా చనిపోయిండు, పోలీస్ ఇంటరాగేషన్ తర్వాత ఇదనేది ఆయన చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించిందది. హ్మ్. అట్లా ఇప్పుడు మేము హ్మ్. ఏది హ్మ్. బేసిక్‌గా బీయింగ్ ఏ లెన్స్ మ్యాన్ హ్మ్. ఏది ట్రూ. మేము చేయాల్సిందేందంటే ఆ సిట్యుయేషన్‌ని ఎట్లా పట్టుకోవాలి, ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎట్లా క్యాప్చర్ చేయాలి, ఆ క్యాప్చర్ చేసిన వాటిని టైమ్‌లీ ఎట్లా న్యూస్ పేపర్స్‌కి గాని, న్యూస్ మ్యాగజైన్స్‌కి పంపించాలి అన్న వరకే మా రోల్ అది. మీరు మాట్లాడుతున్న మా వాడు కూడా బుర్రకపుతున్నాడు. సో దట్ వాళ్ళంతా లీనమైపోయారు దాంట్లో. అంటే మామూలుగా అయితే మామూలు సందర్భాల్లో అందరికీ కెమెరాతో కాస్త అనుభవం ఉంటుంది. అండ్ వెన్ ఇట్స్ కమ్స్ టు సీతారామయ్య గారు కావచ్చు, లేకపోతే అటువంటి వాళ్ళకి కూడా అంటే అంత కెమెరా ఫెమిలియర్ కాకపోవచ్చు. ఎలా క్యాప్చర్ చేసేవారు ఫ్రేమ్స్‌ని? ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. బేసికల్‌గా ఒక ఫోటోగ్రాఫర్, ట్రూ. ఒక సక్సెస్‌ఫుల్ ఫోటోగ్రాఫర్ ఏంటి అంటే ఏంటంటే యూ హ్యావ్ టు క్యారీ లాట్ ఆఫ్ ఎనర్జీ బేసిక్‌గా. ట్రూ. నీకొక ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. నీకు ఆ తర్వాత ఏంటంటే అవతలోడిని ఏది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే ఒక సక్సెస్‌ఫుల్ ఫోటోగ్రాఫ్ తీయాలంటే ముందు యూ హ్యావ్ టు కనెక్ట్ టు ది పర్సన్. హ్మ్. హ్మ్. ఎదుటోడితో మనం కనెక్ట్ కాగలగాలి. హ్మ్. వింటుండ్రా? హ్మ్. కనెక్ట్ హ్మ్. కాగలిగినప్పుడే మనము ఆ పిక్చర్‌ని ఆయనని మనము క్యాప్చర్ చేయగలుగుతాం మనం. హ్మ్. లేకపోతే ఏ రోజు కూడా ఆయనని క్యాప్చర్ చేయలేం. ఇయాల నేను నా లైఫ్‌లో ఎంతో మందిని నేను ఫోటోలు తీసినా నేను. సక్సెస్‌ఫుల్ పోర్ట్రెయిట్లు తీసినా నేను. అందులో ఒక పొలిటీషియన్ పోర్ట్రెయిట్లు తీయాలంటే అంత ఈజీగా ఉండదు. బేసికల్‌గా ఏందంటే వాళ్ళకి ఫుల్లు ముందు ఏది నేనే గ్రేట్ అనే ఒక ఇదుంటది. ఏముంటది? యాటిట్యూడ్ అనుకోవచ్చు. యాటిట్యూడే లేకపోతే కావచ్చు. అట్లా కాదు. వాళ్ళకేముంటదంటే నేనేం చెప్తే అది ఇనాలి అవతలోడు అన్నట్టుంటది. హ్మ్. హ్మ్. బేసిక్‌గా నేనొక ఫోటోగ్రాఫర్‌ని. దిస్ ఈస్ వాట్ ఐ యామ్. నేనేంటంటే ఎట్లాంటోడినైనా వంగబెడతా నేను. ఓకే. వింటున్నావా? వింటున్నా. అది వింటున్నా. మేబీ
ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, మేబీ హోమ్ మినిస్టర్ కావచ్చు, ఓకే. మేబీ ఎవరైనా కావచ్చు. బేసిక్గా ఫోటోలు తీస్తున్నప్పుడు నేనే బాస్. అంటున్నావా? ఎందుకు వింటున్నాను, అంటే వింటున్నాను. ఎందుకు అంటే బికాజ్ అంతమందం లేకపోతే యూ కాంట్ మేక్ ఎనీథింగ్ లైక్ అదర్వైజ్ యూ కెనాట్ అక్కడి నుంచి మనకు రావాల్సింది రాదు. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఆయన అట్లాగా ఆయనకి ఏదో ఉండదు బుర్రలో, నేను ఇట్లుంటే బాగుంటా, అట్లుంటే బాగుంటా, ఇది ఉంటే బాగుంటా హ్మ్. అన్నట్టు ఎన్నో ఉంటాయి కొంతమందికి. ఒక సింపుల్ లెక్క చెప్తా నేను. హ్మ్. ఇవాళ అమిత్ షా గారు ఉన్నారు. యాక్చువల్లీ నేను అడగబోతున్నా. అంటే yes. సీరియస్ ఫేసెస్ మీరన్నారు గదా! It's అనగానే very అమిత్ షా ఫేస్ ఒకటి అంటే అమిత్ షా గారిని రెగ్యులర్‌గా చూస్తుంటాం. చాలా అగ్రెసివ్‌గా మాట్లాడుతుంటారు. అండ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి పేర్లు గుర్తొస్తాయి. మీకు సో అవి 2 స్టోరీలు కూడా చెప్తాను నేను మీకు. ప్లీజ్ సార్. ఇవాళ మన అమిత్ షా గారు ఓకే. అమిత్ షా గారు కూడా ఏంటంటే ఆయనకేంటి లోపట ఐ యామ్ ఎ సీరియస్ మ్యాన్ ఆయనకుంటది. బేసిక్‌గా అందరూ గూడా ఆయనను చూడంగానే ఒక సీరియస్‌నెస్ అనేది ఆ ఫోటోలు అయన్నీ గూడా అప్పటిదాకా. నేను ఫోటోలు తీయనంత కాలం ఆయన సీరియస్ మ్యాన్‌గానే ఉండే. హ్మ్. హ్మ్. వింటున్నావా? వింటున్నా. నేనెప్పుడైతే హైదరాబాద్‌కొచ్చినప్పుడు హ్మ్. నాకు కిషన్ రెడ్డి గారు, మురళీధర్‌రావు గారు ఫ్రెండ్స్ ఓకే. వాళ్ళు పరిచయం చేసిండ్రు. హ్మ్. చేసినప్పుడు అట్లా నేను ఫోటోలు తీసిన. తీయంగానే ఆయన హి వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. హ్మ్. ఆయన అన్నాడు, "రవీందర్, అభినయ్ मैं दिल्ली बुलाता हूँ तुम्हारे को, హ్మ్. दिल्ली आना तुम हाँ?" హ్మ్. అని అభి మై తోడా జాదా ఏది వెయిట్ ఎక్కువనే నేను కొంచెం తగ్గిన తర్వాత పిలుస్తాను నిన్నని అట్లా నాకు ఒక పిలుపు వచ్చింది ఢిల్లీ ఓహ్! నుంచి. ఓహ్! అది పోయినప్పుడు కూడా ఏంటంటే అక్కడ నేను పిక్చర్స్ మంచిగా వాళ్ళ ఇంట్లో ఏది తిరిగి మొత్తం అన్ని చూసి హ్మ్. ప్లేసెస్ కొంత గ్రీనరీలో కొన్ని ఇంట్లో డిఫరెంట్ ఏది జాకెట్స్తో దాంతో తీయాలని నేను ప్లాన్ చేసుకున్నాను నేను. అట్లా మంచి టైం ఇచ్చాడు ఆయన. హ్మ్. ఆయన మంచి వింటారా అండి ఫ్రెండ్లీ ఇది. మాటలు? హ్మ్. మాట వింటారా? ఆ! చాలా ఒకరు ఆ! కాదు, ఈవెన్ వాజ్పేయి గారు కూడా వింటారు. అందరు ఆహా! వింటారు. లైక్ మనం అడగాలి, రిక్వెస్ట్ చేయాలి, ఓకే. వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళకి మన మీద ఒక నమ్మకం ఏర్పడాలి. ఓకే. అట్లా అమిత్ షా గారు ఏంటంటే హ్మ్. లైక్ నాతోటి ఏది సార్ స్మైల్ అనగానే నో రవీందర్ ఐ యామ్ ఎ సీరియస్ మ్యాన్ అన్నాడు. ఓకే. అనంగానే నేను ఆయనతోటి సార్ యు ఆర్ ఎ సీరియస్ మ్యాన్ ఫర్ ద పార్టీ ఓకే. నాట్ ఫర్ ద పీపుల్. వాహ్! క్యా బాత్ హై! వింటుండ్రా? అని నేను నవ్వుకుంటా నేను అనగానే ఆయన చలో అని ఇక ఓకే. అప్పుడు మంచిగా నవ్వుకుంటా ఆ! ఆయన ఆ నవ్వుతున్న ఫోటోలన్నీ నేను తీసినాయే. ఆ! తర్వాత ఈజ్ వెరీ హ్యాపీ పాపం యాహ్! ఆ నన్ను. ఫోటోస్ చూసినప్పుడు కూడా ఆయన నడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. హ్మ్. వాహ్! హ్మ్. అదే మ్యాజికల్ అంటే మొమెంట్స్. చూడండి నేనంటే హ్మ్. బీయింగ్ ఎ సక్సెస్‌ఫుల్ ఫోటోగ్రాఫర్ యూ హావ్ టు మేక్ దెమ్ ఫీల్ ఫ్రీ. ఓకే. వింటున్నారా? వింటున్నారా? అప్పుడు కూడా ఏంటంటే మనం ఏంటంటే హ్మ్. మనం ఎప్పుడైనా ఒక మంచి పోర్ట్రేట్ తీయాలంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టమైన మనిషో, హ్మ్. దగ్గర ఎవరో క్లోజ్ ఫ్రెండో, ఫ్యామిలీ మెంబరో ఒకరిని మన పక్కన పెట్టుకోవాలి. ఓకే. పెట్టుకుంటే ఏమైద్దంటే ఏందంటే అప్పుడు వాళ్ళకి ఒక ఈజ్ అనేది ఉంటది. మనం హ్మ్. వీళ్ళని వాడుకొని వాళ్ళ నుంచి మనకు గావాల్సిన క్యాప్చర్ మనం చేసుకోవాలి. అట్లా అప్‌కమింగ్ ఫోటోగ్రాఫర్స్‌కి మంచి టిప్స్ ఇవి. అదే ఫెబ్రిస్ యాహ్! లైక్ కటింగ్. అట్లా జేసినప్పుడే మీరు జేయగలరు. అన్నిటికంటే ఇంపార్టెంట్ గూడా ఏంటంటే వాళ్ళకి గూడా ఒక నమ్మకం ఉండాలి మీ మీద. హ్మ్. హ్మ్. ఒక ఫోటోగ్రాఫర్‌గా వీడు జేయగలడు. అంటే మనల్ని చూడంగానే యెస్ హి క్యాన్ డెలివర్ అని అనిపియాలి. మనం ఓకే. బోయి మనం మాట్లాడడమే గావచ్చు. ఇవాళ నేను అమిత్ షా గారి ఫోటోలు తీయడానికి పోయినప్పుడు ఐ డిడ్ హోమ్ వర్క్. ఆయన ఓకే. ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్రింట్‌లయినాయో మొత్తం అన్ని ప్రింటింగ్ చేసుకొని, ఓ చిన్న కాంటాక్ట్ షీట్స్ తయారు చేసుకొని వాటిని హుహు. ఆయనకు చూపించి ఇది ఇట్లా కాదు సార్, ఇట్లా, ఇట్లా కాదు, ఇట్లా ఇది అని మనం ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి, చెప్పగలగాలి. ఓకే. చెప్పగలిగితే కంపల్సరీగా ఏది వాళ్ళు మనకి వింటారు. వాళ్ళు హ్మ్. డెఫినిట్‌గా ఇది చేస్తారు. సార్ అమిత్ షా గురించి మాట్లాడుకున్నాం. అనదర్ సీరియస్ మ్యాన్ అని అయితే అన్న కానీ, అనదర్ సీరియస్ పొలిటీషియన్, సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు. ఆయన చూడడానికి చాలా సీరియస్‌గా కనిపిస్తుంటారు. నవ్విన క్షణాలు చాలా తక్కువ. దొరికిన వాటిలో ఐ థింక్ సబ్జెక్ట్ ద కరెక్షన్ మీరు తీసిన ఒక పిక్ ఫస్ట్ అనుకుంటాను. స్మైల్ అవునండి. అనేది. యెస్. ఇస్ ఇట్ సో? ఏది ఏం అది సార్ అది అది? కూడా నాదొక సక్సెస్‌ఫుల్ పోర్ట్రెయిట్. ఓకే. చంద్రబాబు నాయుడు గారి అసోసియేషన్ లోపట. హ్మ్. ఇయాల చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు, అప్పుడు మేమేంటంటే ఆయనది పోర్ట్రెయిట్ తీయాలి. ఎట్టి పరిస్థితిలో నేను అట్లా చాలా సార్లు అప్పుడు శ్రీనివాస్ ఉండే ఏడీ శ్రీనివాస్. అట్లా నాకు గూడా ఐ హావ్ లాట్ ఆఫ్ గుడ్ రిలేషన్స్ విత్ అక్కడున్న అశోక్ గావచ్చు, హ్మ్. వాళ్ళ విజయ్ కుమార్ పీఆర్ఓ గావచ్చు. అట్లా ఆ టైంలో నేను రెగ్యులర్‌గా ట్రై చేస్తున్న టైం లోపట హ్మ్. మొత్తానికేంటంటే ఆయనకేంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏముంది వాడు ఫోటోగ్రాఫ్ అంటే వాడు దరిద్రంగానే తీస్తాడనేది ఆయనకొక స్ట్రాంగ్ ఫీలింగు. అయ్యయ్యో! అందుకనేంటంటే ఆయనకెప్పుడు ఏదైనా ఇగ వాడు ఫోటో ఏముందిలే అంటే ఈ ఒకరోజు ఏమొచ్చిందంటే ఆ ఎలక్షన్స్‌కి తప్పని పరిస్థితులలో ఆయన హ్మ్. ఫోటోలు దిగాల్సొచ్చింది. హ్మ్. అందుకని ఆ రోజు నాకు పిలుపొచ్చింది. హ్మ్. మొత్తానికి వాళ్ళ ఇంట్లోనే
అన్ని రకాలుగా మనము పోర్ట్రేట్ ఇవన్నీ కూడా మనము వేసుకున్నాం మనం అట్లా. బట్ సైకిల్ స్టోరీ ఏదో ఉంది దీనికి. సైకిల్ చెప్తాను, అది 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 కూడా ఓకే. చెప్తాను. ఈవెన్ ఆయన పోర్ట్రేట్ ఫస్ట్ ఆహా! ఆయన పోర్ట్రేట్ తీస్తున్నప్పుడు కూడా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటంటే హ్మ్. నేను యూజువల్గా ఒక పోర్ట్రేట్ తీయాలనుకున్నప్పుడు చిన్నగా ఎవరినో ఒకరిని వాడాను. బయట అశోక్ గజపతిరాజు గారు ఉండే. ఓహ్! ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు నేను ఏది రిక్వెస్ట్ చేసిన, సార్ కెన్ ఐ హ్మ్. కాల్ అశోక్ గజపతిరాజు గారు, ఏది నా పక్కన ఉంటారు, మీతో మాట్లాడితే నేను ఫోటోలు తీయొచ్చు అన్నప్పుడు ఆయననే అప్పుడు ఒకటేసారి ఈజ్ అయిపోయి ఏం రవీందర్ అని ఆయన నవ్విండు అన్నట్టు. ఓహ్! ఏది లైక్ ఈజ్ అయిపోయి ఎందుకు నువ్వే నవ్వియొచ్చు అని చెప్పేసి. అంటే ఆహాహా! ఒకటేసారి ఆ మూడ్ అనేది క్రియేట్ అప్పుడు అయింది. అప్పుడు నేను తీసిన అది ఒక సక్సెస్‌ఫుల్ పోర్ట్రేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అది హైలీ యూజ్డ్ ఎక్కడ హ్మ్. ఇయాల తెలుగుదేశం లోపట ఏది వాళ్ళు పోర్ట్రేట్‌గా ఆఫీసెస్‌లో గావచ్చు, ఇది గావచ్చు. హ్మ్. అది చాలా ఆ ఫోటో దాన్ని వాడారు. ఓకే. అదే టైం లోపట ఆ! నాది ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఆ రోజు ఆయన సైకిల్ మీద ఫోటోలు తీయాలి. వింటున్నా? అది అంతకుముందు అర్థమైంది. మేము అనుకోలేదు. హ్మ్. అప్పటికప్పుడు ఎవరో అడిగిండ్రు. ఆ సైకిల్ ఫోటో అది కావాలనంగానే అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో సైడ్‌కి ఒక సైకిల్ చూస్తే దానికేదో పెడల్ లేదు, బాగాలేదది. అప్పుడే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారింటికి పాలు పోసేటోడొచ్చాడొకడు ఓహ్! డబ్బాలో. వాళ్ళ ఫార్మ్ హౌస్ నుంచి తీసుకొని. హ్మ్. నేను వాడిని ఇమ్మీడియేట్‌గా అరే! ఈ సైకిల్ బానే ఉందని చెప్పి వాడిని రిక్వెస్ట్ చేసిన. అరే! ఇట్లా సార్ ఫోటోలు తీస్తున్నాము. ఏది ప్లీజ్ కొంచెం నువ్వు సైకిల్ ఇయ్యి. తర్వాత 9:30, 10 తర్వాత కల్లా మాది అయిపోతది మార్నింగే. అప్పుడు ఎర్లీ మార్నింగే మొదలుపెట్టినాం అక్కడ. హ్మ్. అయిపోద్దని హ్మ్. రిక్వెస్ట్ దానిదేమున్నది సార్ అని పాపం సైకిల్ ఇచ్చిండు. ఇంక ఆ సైకిల్ తోటి మేము ఏది ఫోటోలు ఫస్ట్ అది ఫోటో తీద్దామంటే హ్మ్. ఆ సైకిల్‌కి ముందు ఏదో ఫ్లవర్ ఉంది దానికి ముందు. యాభై ఇదెక్కడ బీజేపీ సింబల్ రా బాబు అని దాన్ని అయ్యా! తీసేసాం దాన్ని. ఆ తర్వాత మళ్ళీ ముందు పిల్లలు కూర్చునే ఒక సీట్ ఉండే. అవును. చిన్న అదొకటి సీట్. బేబీ సీట్. తీసేసాం. మొత్తానికి ఆ సైకిల్‌ని ఏది మనము పిక్చర్స్ తీస్తాం మనము. ఓకే. ఆ దాంట్లో మంచిగా తొక్కుతూ, నవ్వుతూ ఇవన్నీ గూడా అది. అసలు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే ఇప్పటికి హ్మ్. ఏమైపోయింది, మా షూటింగ్ అయిపోయింది. మేమంతా ప్యాక్ చేసుకుంటున్నాం మేము. హ్మ్. ఆ తర్వాత ఇప్పటికి ఏమైపోయింది వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు మారిపోయిండ్రు. ఓకే. వీడు సైకిల్ గురించొచ్చిండు. ఆ! వేరే సెక్యూరిటీ వాళ్ళున్నారు బయట. అప్పుడేంటంటే ఆడు వచ్చేసరికి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని ఇప్పుడు ఏం కావాలిక్కడ అని ఆయనతో మాటల లోపట సార్ ఏం లేదు సార్ నా సైకిల్ ఉంది లోపట అంటే, నీ సైకిల్ ఉందా ఇక్కడ? ఈ ఛీ! కాంటాక్ట్స్ తెలీదు. అది వీళ్ళకి కాదు వేరే వాళ్ళకి కాన్వర్సేషన్. వాళ్ళకి సీన్ తెలియదు వాళ్ళకి. ఇగ వాడు ఏందిరా అని చెప్పి వాడిని తన్నడానికి రెడీ అయ్యిండు అప్పుడే. అయ్యా! ఇక నేను అప్పుడే నేను అప్పుడే బయటికి ఆపండి. నిజంగానే ఆయన సైకిల్ ఉంది గురు లోపట ఇట్లా పొద్దున ఆ! ఏది మాకు అవసరం ఉండి తీసుకున్నాము అది ఇది అనంగానే, హ్మ్. సార్ మీరు చెప్పండి నయమైంది లేకపోతే మీరు ఇక్కడే తంతుండే మేము అని. పాపం ఆ అది రోజు. కాదు అంటే లైక్ పాపం వాళ్ళకి కూడా తెలియదు కదా. అవునవును. వాళ్ళొచ్చి ఎవడో ఒక అనానిమస్ ఫెలో వచ్చి ఏకంగా సీఎం ఇంట్లో నా సైకిల్ ఉంది అంటే ఎట్లుంటది? హ్మ్. హ్మ్. అట్లా లైక్ కొన్ని ఇంట్రెస్టింగ్ మీరు ఏది నవ్వుతుంటే కళ్ళెంబట థింగ్. నీళ్ళు గూడా వచ్చేస్తున్నాయి. ఐ మీన్ లైక్ ఆ స్టోరీస్ చెప్తూ ఉంటే.